ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా రాణిస్తున్నారా? అప్పటి నుంచి బాగానే ఉన్నారన్నా? సాదాసీదా జీవితం, గ్రామీణ వాతావరణం, ఓ పల్లెటూరు పిల్లగాన్ని, చిన్నప్పుడే పశువులు కాసిన మొనగాన్ని నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. అలల తలల దింతో సముద్రం ఒకరి మోకాల దగ్గర మొరగదు. నేను బాగా చదువుకోవాలి, నా తల్లిదండ్రుల కళలను నిలబెట్టాలి అనుకోకుండా ఇలా ఉద్యమాల వైపు ఎందుకు మరలారు? విభజన కారణంగా విడిపోయిన నా ఆంధ్రప్రదేశ్కి అక్షయ పాత్ర, అన్నం గిన్నె, నా రాజధాని అమరావతి. దట్ ఈస్ ద క్యాపిటల్. ఆంధ్రప్రదేశ్ హార్ట్ బీట్. రాజధానిని త్యాగం చేసిన ప్రాంతం కర్నూలు వాసులు. మరి అలాంటి కర్నూలు ఏమనాలి? అమరావతి హార్టే లేదని లేదు నేను. నాగరాజు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడానండి అని మరి ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడల్లా మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు తెలంగాణ వాళ్ళు అంటున్నారు కదా సార్. ఇటీవల 5 గ్రామాలకు చెందిన రైతులంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరబెట్టుకుంటున్నారు అంటారు. ఈ పరిస్థితి ఏంటన్నా మళ్ళీ ఇది? ఇక్కడ 2 ప్రధాన పార్టీల మధ్య అగ్గిపొల గీసింది ఆయన, కాబట్టి మంట వేసింది. ఆ మంట ఎంతవరకు వెళ్ళింది? ఉద్యమాలు చేసి ఆమరణ నిరాశలు చేయడానికి కారణం ఎవరు? మీరే మాట్లాడతారా? నన్ను కూడా మాట్లాడండి. నీ మెడకాయ కోస్తా, నీ కాలు తెస్తా, నీకు చెప్పు చూపిస్తా. దళిత చైతన్యానికి, దళిత సామాజిక వర్గానికి కానీ పెట్టింది పేరైన కంచికచర్ల కదా. ఆ ప్రాంతంలో పుట్టిన మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలుకి? కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, విరిసి విరియని ఓ చిరునవ్వ. సభ్యత్వం లేని ఒక బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేని కామెంట్ చేయడం ఏంటన్నా నాకు అర్థం కాలేదు. నేను అనుకున్నా నాగరాజు గారు వేసేస్తారని అనుకున్నా. ఎవరు వేసినారన్నా? మీరే. బాగంటే అన్న కాదన్నా, పీకట్ట అంటే మీరే తెలివిగా మాట్లాడతారా అన్నా? ఈసారి తిరువూరు ఎమ్మెల్యే టికెట్ నీకు ఫిక్స్ అన్నా. ఒక తిరుగు నీకు ఫిక్స్ అన్నా. ఇంకా వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్శెట్టిని. ఈరోజు మన అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య. నమస్తే అన్న. నమస్తే సార్. పూర్వాశ్రమ జర్నలిస్ట్, ఒక చిన్న స్థాయి జర్నలిస్ట్ మీరు బాగా ఎలా రాణిస్తున్నారు జీవితాన్ని? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బాగా రాణిస్తున్నారా? అప్పటి నుంచి బాగానే ఉన్నారన్నా? అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. అంతేం పెరగలేదు. అప్పుడు కూడా ఏంటంటే అలల తలల దించవు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. ఇప్పుడు కూడా అలల తలల దించదు, సముద్రం ఒకటి మోకాల దగ్గర మొరగదు. అంటే ఇప్పుడు సముద్రంతో పోల్చుకుంటున్నాను. నాడు అక్షరాలను నమ్ముకున్నాం, ఇప్పుడు కూడా ప్రజాసేవను నమ్ముకున్నాం. అక్షరాలు ఏం పెట్టి ఈరోజు ప్రజాసేవ ఏం పెట్టింది మీకు? అక్షరాలు భుక్తి పెట్టింది, ప్రజాసేవ సంతృప్తిని పెట్టింది. ఇక కుటుంబానికి కుటుంబ పోషణ ఇదంతా ఏం పెట్టింది అంటారా? కుటుంబ పోషణ ఉంది సార్. సాదాసీదా జీవితం, గ్రామీణ వాతావరణం, ఓ పల్లెటూరు పిల్లగాన్ని, చిన్నప్పుడే పశువులు కాసిన మొనగాన్ని. నాకేం కావాలి? సాదాసీదా పిల్లగాన్ని అంటున్నారు, చిన్నప్పుడేమో మొనగాడు అంటున్నారు. అప్పుడు పిల్లవాడు, పశువులు కాసిన పిల్లవాడు, ఈ రోజు సాదాసీదా మొనగాడు. ఇది కరెక్ట్ కదా? పశువులు కాసిన మొనగాన్ని. మీకు ఒక మాట చెప్తాను సార్. ఒక దళితుడు ఒక మారుమూల కుగ్రామంలో పుట్టిన ఒక ఎస్సీ మాల సామాజిక వర్గం తాను రాసిన నేను అమరావతి, రణం రక్తం రాజస్వం అనే పుస్తకాన్ని 14,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి అమెరికాలోని మిచిగాన్లో తానా మహాసభల్లో ఆవిష్కరింపజేస్తానని చెప్పేసి ఎవరైనా ఊహిస్తారండి? ఆ భాగ్యం నాకు కలిగింది. ఎలా కలిగిందంటారు? అమరావతి ఉద్యమం ఇచ్చిన భాగ్యం అది. తానా మహాసభల్లో తానా మహాసభ పెద్దలందరూ కూడా పుస్తకాన్ని అట్లా ఆవిష్కరింపజేయమని నన్ను ఆహ్వానం పంపిస్తే వాళ్ళ ఖర్చులతో, వాళ్ళ యొక్క ప్రోద్బలంతో అమెరికా వెళ్ళి అమరావతి పుస్తకాన్ని ఆవిష్కరించుకొని వచ్చారు. వాళ్ళంతా అమరావతి వాసులైన అక్కడ ఎన్ఆర్ఐలంతా కూడా అమెరికాలో ఉండే వాళ్ళు. ఒక అమరావతి వాసులు, ఆంధ్ర వాసులు, తెలంగాణ వాసులు, తెలుగు వాసులు. తానా మహాసభలే తెలుగు కదా. ఒక ప్రాంతానికి సంబంధించిన పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరింప చేయాలి అన్న ఆలోచన ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే వస్తుంది. అది ఇక్కడ ఉన్న 10గురికి తెలియాలి అనేది ఆ ప్రాంత వాసుల పిలిపే కదా. నాగరాజు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారండి. ఏం మాట్లాడానండి? అమరావతి ఒక ప్రాంతానికి సంబంధించిన పుస్తకమా? ఆంధ్రప్రదేశ్ హార్ట్ బీట్. విభజన కారణంగా విడిపోయిన నా ఆంధ్రప్రదేశ్కి అక్షయ పాత్ర, అన్నం గిన్నె, నా రాజధాని అమరావతి. దట్ ఈస్ ద క్యాపిటల్. ఒక ప్రాంతంగా భావిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షంతవ్యమే కాదు.
ఓకే, ఓకే. ఆ క్యాపిటల్ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన బాలకోటని ఆహ్వానించి ఎన్ఆర్ఐ ఉమ్, విదేశీ గడ్డ మీద బతుకుతున్న స్వదేశీ పుత్రులు, ఉమ్, అది ఆ కులమా ఈ కులమా కాదు, ఉమ్. మనుషులు నీ కులం గురించి మాట్లాడేది, ప్రాంతం గురించి గౌరవించి మాట్లాడేది. నన్ను ప్రాంతం గురించి మాట్లాడు, కులం గురించి నేను మాట్లాడు. ప్రాంతమైనా సరే ఓకే. తెలుగు వాళ్ళందరూ పిలిచి రైట్, ఒక రైట్. దళితున్నై ఓకే. ఒక పశువులు కాసిన మునగాన్ని ఓకే. అమెరికా పిలిపించారనేది నా జీవితంలో గర్వకారణం అంటున్నా. తమిళనాడు నుంచి మద్రాసు నుంచి విడిపోయి వచ్చిన తరువాత రాజధాని భూములు ఇచ్చిన శ్రీశైలం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన ప్రాంతము రాయలసీమ ప్రాంతానికి సంబంధించినది కర్నూలు వాసులు, రాయలసీమ ప్రాంత వాసులు. రాజధానిని త్యాగం చేసిన ప్రాంతం కర్నూలు వాసులు. మరి అలాంటి కర్నూలుని ఏమనాలి? అమరావతి హార్టే లేదని లేదు నేను, మళ్ళీ కర్నూలు హార్ట్ కాదా? ఒకప్పుడు హార్ట్ని బ్రోకెన్ చేసి విరగ్గొట్టి తీసుకెళ్లారు, మళ్ళా తీసుకొచ్చి ఎక్కడికి పోయారు? మరి కర్నూలుకి ఏం చేశారు? నాగరాజు గారు మీరే మాట్లాడతారా, నన్ను కూడా మాట్లాడమంటారా? మాట్లాడండి. మీరు ప్రత్యేక రాయలసీమ కోరుకుంటున్నారా? నేను కోరుకోలేదే. మీరు వినండి. చెప్పండి. భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓకే, నాటి పెద్దల నిర్ణయం మేరకు విజయవాడ కావాల్సిన రాజధాని కర్నూలు వెళ్ళిన మాట యథార్థం. ఓకే. గుడారాలతో రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి పాలకులే తెలంగాణలో విశాలాంధ్ర నేపథ్యంలో రెండు రాష్ట్రాలను కలిపారు. పెద్ద మనుషులు ఇందులో ఆంధ్రుల తప్పిదమేముంది, నీటి పాలకుల తప్పిదమేముంది? 56 సంవత్సరాలు సహజీవనం చేశాం విశాలాంధ్రలో, తెలంగాణ ఆంధ్రులు. తర్వాత పరిణామాల్లో 2014 విభజన చట్టం, నాటి రాజకీయాలు, తలుపులు మూసివేతలు, ఆందోళనలు, గాయాలు, హత్యలు, ఆత్మహత్యలు, ఈ నేపథ్యంలో విభజనకు గురైంది. తిరిగి ఆత్మహత్యలు, తిరిగి కొత్త రాజధాని రాజధాని ఆందోళన జరిగింది. హత్యలు అన్నారు మీరు, హత్యలు ఆత్మహత్యలు. హత్యలు లేవు, ఆత్మహత్యలు ఓకే. ప్రత్యేక తెలంగాణ కావాలని ఆత్మహత్యలు బలిదానాలు జరిగాయి, లేదని లేదు. హత్యలు ఎక్కడ జరిగాయి? బలిదానాలు జరిగినాయో, అడిగిన ప్రశ్న. హత్యలు జరిగినాయో, ఆత్మహత్యలు వేరు, హత్యలు వేరు. నేను మాట చెప్తున్నా నాగరాజు గారు, విభజన కోరుకోవటం తప్పు కాదనేది నాడు చెప్పాం, నేడు చెప్పాం. రెండు రాష్ట్రాల్లో కలతలు పెట్టింది, కన్నీళ్లు పెట్టింది, ఎన్ని హృదయాలను గాయపరిచింది. ఆంధ్రాలో కూడా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు ఉన్నాయి. మనం 14 ముందు ఇంకా ముందెళ్ళిపోతే తవ్వుకోవటం అవుతుంది. ఈ రోజున కవిత గారు ఏదైతే తవ్వుతున్నారో, కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల నేపథ్యంలో కొంతమంది ఎలా అయితే తవ్వుతున్నారో మళ్ళీ తవ్వుకోవటం అవుతుంది. చరిత్రలోకి, వర్తమానంలోకి వద్దాం. అమరావతి గురించి మాట్లాడుతున్నారు, కర్నూలు ఏమైంది, అమరావతి నీ పెట్టారని మీరు అంటున్నారు. అమరావతిలో రాజధాని హత్యలు జరిగాయా? మీకు మాట చెప్తున్నాను సార్, హత్యలు జరిగాయా? మీరు ఏమన్నా రాజకీయ నేపథ్యం సార్, తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అసూలు భాషారు? మీరే చెప్పండి, ప్లీజ్ బోలో. మీరే చెప్పండి, నాకు ఐడియా. కేసీఆర్ అడగండి, 1200 మంది అని చెప్తాడు. ఓకే, రైట్. ఇవ్వండి ఛార్జ్ షీట్. ఓకే, 12 మంది పేర్లు ఇవ్వండి సార్. నేను వల్ల వాళ్ళనే అడగండి. ఇప్పుడు ఆ నేపథ్యంలో పోవడంలా మీరు అన్నది ఏంటంటే కర్నూలుకి అన్యాయం చేసి అమరావతిలో రాజధాని పెట్టారు, నిందేశారు. కర్నూలు రాజధాని ఆల్రెడీ ఉంది శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారంగా. నాటి పెద్దలు తీసుకెళ్లారు, హైదరాబాద్ రాజధాని అయింది. భాగ్యంగా సౌభాగ్యంగా కాపురం చేశాం. పిల్లాడు ఇడిపోయాడు, విడదీశారు. కొత్త రాజధాని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నూతన రాజధాని అమరావతి నిర్మాణం చేశాడు. అది ప్రాంతం కాదు, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటున్నా. ఇంకా కర్నూలు ఏంటి, శ్రీబాగ్ ఒడంబడిక ఏంటి? ఇంకో మాట కూడా చెప్తున్నా, శ్రీబాగ్ ఒడంబడిక కాగితాల మీద పెద్ద మనుషులు రాసుకున్న కాగితం, నాటే చట్టం. ఇది అసెంబ్లీ తీర్మానం, అమరావతి మొన్న కాదు, 14 తర్వాత భూసేకరణ కూడా అసెంబ్లీ తీర్మానం. గెజిట్ కాలేదు, పార్లమెంట్ ఆమోదం పొందలేదు కదా. అది గుర్తింపు వచ్చినాకనే అమరావతి గజెట్ గుర్తింపు. అమరావతి ఆమోదం పొందితేనా గెజిట్ లో వచ్చేది, అప్పుడే అధికారికంగా రాజధాని అవుతుంది. నాగరాజు అంతే కదా. 10 ఏళ్ల పాటు మనకి ఎక్కడ తీర్మానం అండి? 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్, అప్పుడే తీర్మానం. నాగరాజు గారు, నేను బిఎస్సి విద్యార్థి అయినా కూడా చరిత్ర నాకు తెలుసు. బిఎస్సి విద్యార్థి మీరు? నేను బిఎస్సి విద్యార్థిని అయినా చరిత్ర నాకు తెలుసు. నేను ఎంకామ్ విద్యార్థిని అయినా కూడా, ఎంకామ్ చదువుకున్న వాడినైనా కూడా, నాకు కూడా కాస్తో కూస్తో చరిత్ర పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా బాగా తెలుసు. ఓకే, కాబట్టి మీరు తిప్పి చెబుతున్నారు, నేను ప్లెయిన్ గా చెప్తున్నా, ఉన్నట్టుగా చెప్తాను. చెప్పండి. రాజధాని అమరావతి 34,000 ఎకరాల భూసేకరణ కూడా తీర్మానం ద్వారానే జరిగింది. నాడు అసెంబ్లీలో అప్పటి విపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే 30,000 ఎకరాలు తీసుకోండి, విజయవాడ గుంటూరు మధ్య ఉండాలి, మేము అంగీకరిస్తున్నామని చెప్పిన మాట ఆనాడే తీర్మానాన్ని పక్కన పెట్టి వాళ్ళు 3 రాజధానులని పోయింది. అవును, 19 తీర్మానానికి బలం ఎక్కడుంది? అసెంబ్లీ తీర్మానాన్ని వాళ్ళు రద్దు చేసి కదా పోయింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అడగాలి. ఇప్పుడు చట్టమైంది, ఇప్పుడు బలం వచ్చింది రాజధానికి, ఇప్పుడు బలం వచ్చింది. రాజధానికి మొన్న న్యాయస్థానం తీర్పిచ్చినప్పుడే బలం వచ్చింది, ఇప్పుడు గుర్తింపు వచ్చింది.
దేశ చిత్రపటంలో అన్ని రాష్ట్రాల రాజధానులు గుర్తించినట్టుగా అంటే ఈ వాదనల నేపథ్యంలో ఆ పరిస్థితి అవకాశం వచ్చింది. అంటే నిజానికి ఏంటంటే ఏ రాష్ట్ర రాజధాని కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పార్లమెంట్లో బిల్లు పెట్టి గుర్తింపు అనేది లేదు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కే ఈ ప్రక్రియ జరిగింది. మళ్ళీ మండలిలో ఆమోదం పొందకుండా డైరెక్ట్ పార్లమెంట్కి పంపించారు కదా. అసలు మండలితో సంబంధం ఏందన్నా? మరి పార్లమెంట్తో సంబంధం ఏముందంటారు? మీ భూసేకరణ మండలిలోనే జరిగింది, అసెంబ్లీలోనే జరిగింది. మరి అసెంబ్లీలో తీర్మానం ఇక్కడ మండలికి ఎందుకు పంపించలేదు? ఆడ పార్లమెంట్ ఉభయ సభలకు ఎందుకు పంపించారు? మళ్ళా ఇక్కడ మండలితో లోక్సభ తీర్మానం రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాతనే కదా. కేవలం సాంకేతికంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక గుర్తింపునిచ్చింది. దానికి అసెంబ్లీ తీర్మానం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదు. అది కూడా వైసీపీ వాళ్ళు అడిగారు కదా, మీరు అసలు గజెట్ నోటిఫికేషన్ తెచ్చుకోలేదు, అమరావతిని మేమెట్లా గుర్తిస్తాం, కేంద్రమే గుర్తించలేదని. రైతుల్లో కూడా ఆ భావం ఉంది. ఆ అపోహలు తొలగటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రక్రియను చేశారు. 2019 అనేది బాలకోటయ్య గారికి బాగా కలిసి వచ్చిన అంశం. అంటే టీడీపీ ఓడిపోవడము, వైసీపీ అధికారంలోకి రావడము, 3 రాజధానులు తెర మీదకి రావడము, అమరావతి జేఈసీ ఏర్పడము, బాలకోటయ్య గారికి ఉన్న వాక్ చాతుర్యము. దీంతో బాలకోటయ్య గారు ఉన్న ఫలం ఒక ఉప్పెనలా ఎగిసిపడ్డారు, అంతే కదా. ఒక తారాజువ్వల, ఒక ఉప్పెనలా. అదే వాయిస్ ఇక్కడ కూడా ప్రయోగిస్తున్నారు బాలకోటయ్య గారు. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ముందుగానే ఊహించుకొని బొమ్మను గీసుకోలేము. ఎవరి జీవితం అయినా చిత్తుపటమే గీసుకుంటాం. బాపు బొమ్మ అయినా, మరో చిత్రలేఖుడు అయినా. నా జీవితం కూడా అమరావతి పిలిస్తే వెళ్ళినోనే, రాజకీయాల కోసం వెళ్ళినోని కాదు. అమరావతి పిలిచిందా మిమ్మల్ని? అమరావతి ఉద్యమం పిలిస్తేనే వెళ్ళినోని. మిమ్మల్ని ఎందుకు పిలిచారు? ఆ నేల మీద పుట్టాను కాబట్టి. మీకు ఒక మాట చెప్తానండి, ఇలా చెయ్యి పెడితే నాకు అమరావతి అందుతుంది. అవునా? ఓకే. నాది కంచికిచర్ల, కృష్ణా జిల్లా. 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నాను అన్న కలేకూరి ప్రసాద్ పుట్టిన ఊరు నా ఊరు. తాను గొప్ప రచయిత, దళిత ఉద్యమకారుడు. నేను అమరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని. అన్నీ అలాంటి భావాల్లో నుంచి, అంటే ఆరికొట్ల కోటేసు సంఘటనల నేపథ్యంలో మంచో చెడో మీకు అంగీకరించినా అంగీకరించకపోయినా అంబేద్కర్ తాత్వికతలో పుట్టాం. ఆ భావాలతో భూములు ఎస్సీలు ఎస్టీలు ఇచ్చారు అమరావతిలో. ఒక సామాజిక వర్గంలో పుడితేనే, ఆ సామాజిక వర్గంలోనే పుడితేనే భావాలు వచ్చేటివి కాదన్నమాట. బేసిక్గా నేర్చుకుంటే మనకు సమాజం నుంచి నేర్చుకోవాల్సినవి ఎవరికైనా భావాలు అనేటివి. భావం అనేది ఒక సమాజ వర్గానికి పేటెంట్ హక్కు కాదు. ఓకేనా? మీకు మాట చెప్తాను, చెప్పండి. మల్లెపూ వాసన ఎలా ఉంటుంది, బంతిపూ వాసన ఎలా ఉంటుంది, కనకాంబరాల వాసన ఎలా ఉంటుంది, మొగలపూ వాసన ఎలా ఉంటుంది. ఈ దేశం యొక్క స్థితి అది. నా వాసన నేను చెప్తున్నా. అలాంటి నేల మీద పుట్టాను కాబట్టి, చెయ్యేస్తే అంది అమరావతి కాబట్టి, అన్ననంత దూరంలో అమరావతిని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పెడుతున్నానని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి అన్నాడు కాబట్టి, మాలాంటి వాళ్ళం మా బహుజన కులాల కోసం ఉద్యమాల్లోకి అడుగుపెట్టాం. ఇది కరెక్ట్. పిలవటువంటి వ్యక్తులు కాదు, ఆ ప్రాంత వాసిగా, ఆ ప్రాంత పౌరుడిగా ఇటన్నారే, నే చేయి పెడితే అందే అమరావతిని నాకు అందనంత దూరంలో తీసుకెళ్తుంటే నా కడుపు మంటి నేను వెళ్ళానని చెప్పి నేను ఒప్పుకున్నా. నాకు అమరావతి పిలిస్తే వెళ్ళిందంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు రైతుల ఆవేదన అండి, భూములు ఇచ్చిన రైతుల ఆవేదన, అందులో ఎస్సీ ఎస్టీల యొక్క ఆందోళన, వాళ్ళ గొంతుగా వెళ్ళాం. అంటే నేను వర్గాల ఆవేదన ఉన్నా మీ ఆవేదన, నా అమరావతి నాకు దూరం చేస్తున్నారనే ఉద్దేశంతోనే వెళ్ళాను. దానికోసమే అమరావతి బహుజన జేఏసీ పెట్టా, నాటే రైతు జేఏసీ. రైతు చేసింది ఎట్లా? రైతు చేసి రైతులు పెట్టారు. నేను ఈ కులాల యొక్క గొంతుకు వినిపించటానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదా న్యాయస్థానాలకి వీళ్ళ తరపున కొట్లాడాం, కలబడ్డాం. నేనే కాదు, నాతో పాటు కొంతమంది సోదరులు అందరం కలిసి ఆ ఆందోళన చేశాం. అలా నేను కూటమి పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ దగ్గర అయ్యాను. ఈ రోజున ఆ నేపథ్యంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ అయ్యాను. కూటమి పార్టీకి కాదు, తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యారు. తెలుగుదేశం పార్టీకి దగ్గర అయ్యాను. మీరు చేసిన పోరాటం కావచ్చు, దేనికైనా కావచ్చు, మీకు ఒక గుర్తింపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అది లేదని లేదు, అది కాదని లేని సత్యం ఎవరు కూడా. మీరు ఖచ్చితంగా పోరాటం చేశారు అమరావతి కోసము. ఓకేనా? దళిత చైతన్యానికి, దళిత సామాజిక వర్గానికి కానీ పెట్టింది పేరైన కంచికిచర్ల కదా. ఆ ప్రాంతంలో పుట్టిన మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలుకి? మాదొక వ్యవసాయ కూలి కుటుంబం. నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరు సరవయ్య, పోతుల సర్వయ్య. మా అమ్మగారి పేరు నాగరత్నమ్మ, పోతుల నాగరత్నమ్మ. 9 మంది సంతానంలో 4వ వాడిని. వామ, చిన్న సంతానమే. నా కుటుంబంలో బిఎస్సి వరకు చదివిన ఏకైక వ్యక్తిని నేనే. అమ్మా నాన్న ఏం చేసేవారు? వ్యవసాయ కూలి. మీరు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ? నా ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కంచికిచర్లే. ఓకే. కాలేజ్ ఎడ్యుకేషన్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ విజయవాడ.
బీఎస్సీ నందిగామ కేవీఆర్ కాలేజీ, డిగ్రీ వరకు చదివాం. ఇది కూడా హాస్టల్ విద్యార్థిని. ఓ సూపర్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్టల్. విద్యార్థి, ఏ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా ఉన్నాను, హాస్టల్లోనే చదువుకొని ఏంటి టంకు పెట్టా దుప్పటి అది కామన్ లేండి. పెట్టుకొని చదువుకున్న వాడిని. పాత్రికేయం చేశాను, వార్తలు చేశాను, చాలా సుదీర్ఘ కాలం చేశాను వార్తలు. 96 నుంచి 2004 వరకు చేశాను. ఓకే. మీ బషీరాబాద్ ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు అప్పుడు బషీరాబాద్ ఎన్కౌంటర్ కాదండి, తెలంగాణలో మా బషీరాబాద్ కాదు, అంటే హైదరాబాద్ ఉండాలని చెప్తున్నానులే సార్. అంటే మాది రాయలసీమ అండి. ఆస్వాదించండి సార్. హైదరాబాద్ ఉన్నప్పుడు ఆస్వాదిస్తానండి. నేను ఒక జర్నలిస్ట్ గా ఇక్కడ ఉన్నాను, నేను ఆస్వాదించలేను. నేను బషీరాబాద్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటలేదు సార్. మీ బషీరాబాద్ హైదరాబాద్ ఉన్నాం కదా అంటున్నాను నేను. అని మరి ఇక్కడ తెలంగాణ వచ్చినప్పుడల్లా మీరు ఆంధ్ర వాళ్ళు, మీరు తెలంగాణ వాళ్ళు అంటున్నారు కదా సార్. ఇక్కడ జర్నలిస్ట్ నా ఉపాధి కోసం వచ్చిన. ఓకే, ఉపాధి కోసం నాదైపోతుంది అన్న ఊరు. సరే, మీ ప్రజాస్వామిక భావాలకి ధన్యవాదాలు. ఆ బషీరాబాద్ ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు, కాల్పులు జరుగుతున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ధర్నా చేస్తున్నప్పుడు కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టులో నేను ఒకరిని. మీరు సబ్ ఎడిటర్ అనుకుంటా? సబ్ ఎడిటర్నే దమ్ము కలిగిన జర్నలిస్ట్ పంపిస్తారు. ఆ రోజు మా కాశీపతి గారను వేరే గురువులుండి ఓ ముగ్గురిని టీంని సెలెక్ట్ చేసి వార్తలకు పంపించారు. ఆ 3 రోజులు కవరేజ్ చేశాం. అంటే నేను సాధారణంగా కృష్ణా జిల్లాలో రిపోర్టర్నే, ఇక్కడికి స్టాఫ్ రిపోర్టర్ గారిని తెచ్చారు. ఆ పని ఈ పని అన్ని పనులు చేయించేవాళ్ళు నేను ఆనాడు సంఘీ గారి యొక్క దానిలో. అప్పుడు మా ఎడిటర్ గారు ఏబికే ప్రసాద్ గారు, ఆయన శిష్యరకం చేశాను. నేను ఒకటే నేర్చుకున్నాను నాగరాజు గారు, సూర్యునికి 100 కళ్ళు ఉంటే విలేకరికి 1000 కళ్ళు ఉంటాయి. ఇది నా పాత్రికేయ ధర్మం. సిన్సియర్ జర్నలిజం. ఇందాక కూడా ఇవాళ మార్నింగ్ కూడా నేను హైదరాబాద్లో ఫిలిం ఛాంబర్లో ఉంటున్నా. మార్నింగ్ 6 గంటలకు పేపర్ కొనుక్కోవడానికి వెళ్ళా. ఆంజనేయులు ఆయన పేపర్ అమ్ముతున్నాడు. అతను వార్తా జర్నలిస్ట్ అంట, 30 సంవత్సరాలు. ఏంటన్నా పరిస్థితి అని మాట్లాడితే చాలా అంశాలను టచ్ చేస్తూ ఈ రాజకీయ నాయకులు పాత్రికేయం నడిచిన నేపథ్యంలో సంపాదించుకున్న వాళ్ళ గురించి అన్నా, నేను ఇది నేర్చుకున్నానే తప్ప ఇది నేర్చుకోలేదన్నా. అలాంటి జర్నలిజం చేశాం నిజాయితీగా, సమాజానికి బద్దులై. నేను ముఖ్యంగా నా దళిత బహుజన కులాల వార్తలు రాయడానికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని ఆ రోజున కూడా. పేద బడుగు బలహీన వర్గాల అందరి కోసం పాటుపడేవాడు జర్నలిస్ట్ కదా. మీరు ఎందుకు బహుజనుల కోసం, దళిత బహుజనుల కోసమే అంటున్నారు? శ్రీనారాయణ రెడ్డి గారు గజల్లో మాట చెప్తాడు, మోగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని. అంటే ఏ న్యాయమైనా క్రింది కులాలు లోతట్టు అట్టడుగు వాడికి అందితేనే అది న్యాయం. అది పాలకుడికి వర్తిస్తుంది, జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్ కూడా ప్రజల వార్తలు రాసేది పాలకుడికి వర్తిస్తుంది. పాలకుడు పరిపాలన చేస్తాడు. ఒక క్రింది మారుమూల గ్రామంలో క్రింది కులం మీద ఒకడి మీద దాడి జరిగితేనో, అత్యాచారం జరిగితేనో, అన్యాయం జరిగితేనో ఆ వార్తలను మేము ప్రతిబింబించే వాళ్ళం. ఏ కులమైనా ఏ మతమైనా కలం జులిపించాల్సిన బాధ్యత ఆ విలేకరిది, ఆ జర్నలిస్ట్ది. దాన్ని నమ్ముతాను నేను. కానీ నేను దళిత బహుజనుల కోసం ఏంటి, అది కాదు కదా. వాళ్ళే కదా క్రింది కులాలు, అన్యాయానికి పీడితులు. అగ్రవర్ణాల్లో మహిళలకు అన్యాయం జరిగితే వార్తలు రాయకూడదు జర్నలిస్టు. అంటే దళిత బహుజనులకు జరిగితేనే రాయాలా? యేసుప్రభు ఏం చెప్తుంది తెలుసా? ఏం చెప్పారు మీరు చెప్పండి, నాకు తెలుసు. తప్పిపోయిన గొర్రెల కోసం వెతుకుతుడు. తప్పిపోయిన గొర్రె పిల్ల. అవును. ఎవరికైతే న్యాయం అందదో, ఎవరికైతే అన్యాయం దొరుకుతుందో వాళ్ళకి వార్తాంశాలుగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళం, ఇస్తాం కూడా, ధర్మం కూడా. అన్యాయం అన్న చోట కలం ఉండాల్సిన ధర్మం ఉంది, అదే జర్నలిజం. నేను ఒక మాట చెప్తాను సార్, 4 కులాలను చూసుకోవటానికి, 4 వర్గాలను చూసుకోవటానికి 4 ఉండారు. నాగరాజు గారు మీకు మాట చెప్తానా? చెప్పండి. డూ యూ నో డాక్టర్ బాలగోపాల్? తెలుసు. డూ యూ నో బొజ్జా తారకం? తెలుసు. కన్నాభిరామన్? తెలుసు. వాళ్ళు ఎవరికి సేవలు చేశారు తెలుసా? బాలగోపాల్ ఎవరికి సేవలు చేశాడు? గిరిజనులకు సేవలు చేశాడు. ఎస్సీలకి ఎస్టీలకి కింది వరకు వచ్చేసి ఎన్కౌంటర్లు జరిగిపోయిన వాళ్ళకి, లేదంటే దారుణాలు జరిగే వాళ్ళకి, గ్రామాలు బహిష్కరించే వాళ్ళకి న్యాయం చేశారు. వీళ్ళకి న్యాయం చేయడానికి 10 మంది ఉన్నారు, వాళ్ళకి చేయటానికి లేరు. దళితుల బహుజనుల వాళ్ళు ఎవరని చూడలేదు. అన్యాయానికి గురైన వారి పట్ల వాళ్ళు అండగా నిలబడ్డవారు వారు. అన్యాయానికి గురైన వాళ్ళలో ఎక్కువ మంది క్రింది కులాల్లో ఉంటారని నేను అంటున్న మాటకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇబ్బంది లేదని లేదే. మరి వాళ్ళకి న్యాయం చేస్తారు. అగ్ర కులాలకు చేయరా? వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు సార్. అది వేరే అన్న. ఒక జర్నలిస్ట్ గా ఆ మాట అనకూడదు అంటున్నా నేను. మీరు పూర్వాశ్రమంలో జర్నలిస్టు, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఐఎమ్ ఏ దళిత్. నేను రాసేది దళితుల కోసమే, నేను రాసేది బహుజనుల కోసమే. అయిపోయింది. ఇప్పుడు చేసేది కూడా అంతే. ఇప్పుడు రాయించుకున్నా కూడా వాళ్ళ కోసమే రాస్తా. ఇప్పుడు మీకు మాట చెప్పానా? ఆంధ్రప్రదేశ్ లో 1500 హాస్టల్స్ ఉంటే శానిటరీ వర్కర్లు లేరండి. 1350 మంది శానిటరీ వర్కర్లు వేయించాను నేను బోర్డు చైర్మన్ గా ఉండి.
శానిటరీ వర్కర్లు నేర్పించాను సార్. ఎప్పటి నుంచి లేరు వాళ్ళు? ఎప్పటి నుంచి? దాదాపు 10 ఏళ్ళ నుంచి లేరు. 10 ఏళ్ళ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనూ లేరు. 10 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు ఉన్నది ఎవరు? అప్పుడు కూడా లేరండి. టీడీపీ హయాంలో లేరు, వైసీపీ హయాంలో ఇక్కడ లేరు. టీడీపీ వైసీపీ కాదు సార్, అసలు హాస్టల్కి శానిటరీ మరి వర్కర్లు లేరు. జగన్మోహన్ రెడ్డి హయాంలో లేరు అంటారు మీరు? నాగరాజు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్యను తీసుకెళ్లి ఓకే. ఆ సమస్య పరిష్కారం చేసి 1350 మందిని వేసా. ఆ, ఇక్కడ మనం మాట్లాడుతుంది క్రింది కులాల వాళ్ళ గురించి కాబట్టి నేను బాధ్యత పడి ఇంకా చెప్తున్నా, ఓకే. మేము వాళ్ళకే సేవ చేస్తామనని. ఇదిగో ఈ పని చేసే బోర్డు చైర్మన్గా వచ్చిన అందుకే ఆ, నేను సీసీ కెమెరాలు పెట్టిస్తున్నా ఆడపిల్లల హాస్టల్స్లో, ఆ, మన ఆర్ఓ ప్లాంట్ లేపిస్తున్నాం. సూపర్ అన్న. ఇప్పుడు నాకు ఇచ్చిన దానిలో ఎంతైనా ఆ, దాని సమృద్ధిగా బాధ్యతవంతంగా చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టుకున్న ఆశలని 100%. నమ్మకాన్ని నిలబెట్టాల్సిన ధర్మం నా మీద ఉందని నా పని నేను బడుగులకు సేవ చేస్తున్నా. దళిత ఉద్యమాలకు పెట్టింది పేరు అసలు. ఎందుకంటే కలేకూరి ప్రసాద్ గారు అన్నారు కదా, ఇప్పటికీ ఆ పాట గుర్తొస్తుంటుందంట, కర్మభూమిలో పూసిన ఉప్పు అని. అలాంటి ప్రాంతంలో పుట్టారు మీరు అనమాట. ఆ ప్రాంతం గురించి గొప్పగా చెప్పాలంటే ఏం చెప్తారన్న మీరు కంచికతెరల గురించి? మా ప్రాంతం కూడా అన్ని ప్రాంతాలగానే ఒక దళిత గ్రామీణ ప్రాంతం. ఆనాటి పరిస్థితుల్లో భూస్వామ్య క్రౌర్యం ఉన్న ప్రాంతం. మీరు ఈ కంచికచర్లో చనిపోయిన ఆరుకుట్ల కోటేశ్వర సంఘటన కూడా పొగాకు పందిరి గుంజ కట్టేసి కిరోసిన్ పోసి దగ్ధం చేశారు. అతగాడి మీద ఏదో దొంగతనం చేశాడని ఒక ఆరోపణ మీద పందిరి గుంజకి 2 చేతులు కట్టేసి, డాక్టర్ సుధాకర్ని చూశాం కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సుధాకర్ని ఇలా కట్టినట్టుగా పందిరి గుంజ కట్టేసి తగులబెట్టారు. అది అప్పట్లోనే కేంద్రాన్ని కూడా ఆ వార్త దావాలంగా వ్యాపించి బాబు జగజ్జీవనరావు వచ్చాడు పరిటాల కంచికచర్ల. మీకు అమెరికాలో వాషింగ్టన్ పత్రిక రాసింది భారతదేశంలో భూస్వామ్య క్రౌర్యం అని, పడగ విప్పిందనని. అలాంటి ఊరు అది. అక్కడ చాలా ప్రాంతాలు జరిగినాయి ఇలాంటి దళిత సంఘటనలు వరుసగా ఒకటికొకటి గొలుసుకొట్టుగా జరగటం. ఆ ఉద్యమాలకు మేము కరపత్రాలు వేసుకోనో, మీటింగులు పెట్టో, లేదా ఎంఆర్ఓ ఆఫీసులు పోయో, పోలీస్ స్టేషన్కి పోయో, ధర్నాలు చేసో అలా పనిచేస్తూ ఉండేవాళ్ళం. కలేకూరి ప్రసాద్, నేను. కలేకూరి ప్రసాద్ నా ఊరు వాడే, నా మాలపల్లె, నా ఎదురింటి వాడే. కొంత బంధుత్వం కూడా ఉంది. ఆయన రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వ, విరిసి విరియని ఓ చిరునవ్వ, కన్నుల ఆశలు నీరై కారగా, కట్నపు జ్వాలలో బలి అయిపోయావా. ఈ అక్షరాల పొందికలో కూడా నేను దగ్గరున్న వాడిని, అన్నకి సలహా ఇచ్చిన వాడిని. కలేకూరి ప్రసాద్కి. ఆయన నా కజినే అవుతాడు, నా బంధువే. ఒకే ఊరు, ఒకే చోట, ఒకే పల్లె. సాధారణంగా ఈ భావజాలం నాకు అంటగట్టడంలో కూడా ఆయన పాత్ర కూడా ఉంది. మాకంటే సీనియర్లు కాబట్టి వాళ్ళు అడుగుజాడల్లో నడిచేవాళ్ళం. వాళ్ళ కవితలు చదివేవాళ్ళం, వారు ఇచ్చిన పుస్తకాలు చదివేవాళ్ళం. అలా ఆయనతో సావాసం చేయటం, కొంతమంది మిత్రులతో ఈ దళిత ఉద్యమాల్లోకి రావడానికి కారణం అది. కాబట్టి ఆయనైతే ఒక అమోఘమైన చరిత్ర సార్. తనకంటూ ఏదీ మిగిల్చుకోకుండా కేవలం దళితుల గుండె చప్పుడు కోసం ఒక తాత్వికతతో పనిచేసి అసూలు బాసిన వ్యక్తి. మరి ఏంటి మీరు బీఎస్సీ స్టూడెంట్ ఉద్యమాల వైపు ఎందుకు మరలేరు అసలుకి? నాగరాజు గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెప్పండి. దాదాపు నేను కూడా ఒక 6000 డిబేట్లు చేశాను. బాలకోటయ్య అసలు నీ పుట్టుక ఏంటి, నీ నేపథ్యం ఏంటి అని నన్ను ఎవరు అడగల, మీరు అడిగారు. థ్యాంక్ యూ. అందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా నాన్న నన్ను డాక్టర్ చేయాలని కోరిక, నేను కూడా డాక్టర్ అవ్వాలనే కోరిక. 10వ తరగతిలోనే నన్ను మా బంధువులు, మా అక్కలు, మా తోబుట్టులు డాక్టర్ అని పిలిచేవాళ్ళు. నేను ఇంటర్మీడియట్లో వానపాములు బొద్దింకలు కోస్తుంటే మా అబ్బాయి డాక్టర్ అయిపోయాడని చెప్పేవాళ్ళు. అలా కలలుగన్న జీవితమే. ఇందా నేను చెప్పాను కదా, ఏ బొమ్మ కూడా మనం ముందుగా గీసుకోలేమనండి. అంటే సమాజపు ఈ ఒత్తిడులు లేదా ఈ ఉద్యమాలు, జరుగుతున్న సంఘటనలు మన జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉంటాయి. అలా మలుపు తిప్పిన వాళ్ళలో బాలకోటయ్య ఒకడు. డాక్టర్ కావాల్సిన బాలకోటయ్య జర్నలిస్ట్గా వచ్చాడు. ఆ జర్నలిస్ట్ నేపథ్యం నుంచి మళ్ళీ అక్షరాలను ఎందుకు కాలేకపోయారు? దానికి కారణాలు ఏముంటుంది? బీఎస్సీ చదువుతున్న వ్యక్తి ఇంటర్వ్యూ బైపీసీ చదివింటారు. బైపీసీ తర్వాత ఎందుకు మీరు ఎంసెట్ రాయలేదు అప్పట్లో? ఎంసెట్ రాశాము. తర్వాత మీలాంటి ఏ నాగరాజు కనబడిపోయి ఇక్కడ మీటింగ్ ఉంది, అక్కడ మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్లో పడిపోయాము. నేను బాగా చదువుకుంటే నా కుటుంబం బాగుంటుంది, నా అన్నలు నా అక్కలు అంతా బాగుంటారు, నేను బాగా చదువుకోవాలి, నా తల్లిదండ్రుల కళలను నిలబెట్టాలి అనుకోకుండా ఇలా ఉద్యమాల వైపు ఎందుకు మరలారు? మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఓ పువ్వు కనిపించింది అనుకోండి, పూల మొక్క, ఆస్వాదిస్తాం. ఒక నెత్తుటి చుక్క కనిపించింది అనుకోండి, ప్రశ్నిస్తాం. మన జీవితం మన చేతుల్లో ఉండదు.
సమాజం నడిపించే అడుగుజాడల్లో ఉంటుంది. అలాంటి ఉద్యమాల మీద కాన్సన్ట్రేషన్ చేసిన బీఎస్సీ స్టూడెంట్ కానీ, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కానీ, ఎంసెట్ కాన్సెప్ట్ కానీ వెంటనే అది దారి తప్పుతుంది. మిమ్మల్ని కదిలించిన అంశం ఏంటి అనేది కదా. 1970-80 దశకంలో ఆంధ్రప్రదేశ్లో దళితోద్యమాలు బాగా జరిగినాయి సార్. ఓకే. కారంచేడు తర్వాత, అప్పుడు మీరు చిన్న పిల్లవాడే ఉంటారు. ఆ కారంచేడు తర్వాత, కారంచేడు అంటే ఇంటర్మీడియట్లోకి ఉన్నాను. ఓకే. కారంచేడు తర్వాత కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం ఈ వరుస పరంపరతో చాలామంది నాలాంటి కళాశాల అభ్యసించిన విద్యార్థులు కళాశాలలో పుస్తకాలు అక్కడ పడేసి ఈ ఉద్యమాల బాట పెట్టారు. దాని మూలాన చాలామంది వాళ్ళు ఎంచుకున్న మార్గాలు వెళ్ళిపోయారు. మీరు కుటుంబ పరిస్థితి ఆలోచించలేదా? కుటుంబ పరిస్థితులను ఆలోచించడానికి ఇంకా ఏం ఆలోచిస్తారు? ఉద్యమాల బాట పెట్టిన వాళ్ళు దేశం కోసం, రాష్ట్రం కోసం చదువుకున్న దేనికి? అమ్మాయిని చూడటానికే కాదు కదా. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, నా ప్రజలనే భావాలు మొలకెత్తిన తర్వాత కుటుంబం చిన్నదవుతుంది, రాష్ట్రం పెద్దదవుతుంది. ఆ నేపథ్యంలో ఉద్యమాల్లో పోయారు. ఎంతమంది వస్తువులు బాయలేదు. నా కుటుంబాన్ని, నా కుటుంబ బాగోగా చూసుకోనోడు దేశాన్ని ఏమి ఉద్ధరిస్తాడంటే ఏమంటారు? అన్నీ కావాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి, అప్పుడే అన్నీ వస్తాయి. త్యాగం లేకుండా ఏదీ రాదు. విత్తనం నశించి పంటను వాగ్దానం చేస్తుంది. సూర్యాస్తమయం చేతిలో చెయ్యి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేస్తుంది. విత్తనం చచ్చిపోతేనే కదా పంట వచ్చేది. విత్తనం ఉండదు కదా, రెండు బద్దలైపోవాలి కదా. విత్తనం చచ్చిపోతే, విత్తనం లోపల చచ్చిపోతే మొలకెత్తదు కదా. విత్తనం నాటుతాం, విత్తనం నాటితే అందులో మొలక వస్తుంది. అది నువ్వు నాటిన విత్తనం రెండు బద్దలుగా ఆడిపోతుంది. దాన్ని విచ్ఛిన్నము అంటారు. దానినే కవి హృదయంలో చచ్చిపోవటం అని చెప్తాను. ఓకే. మీరు కవి? నేను చదివింది కవిత శివసాగర్ గారిది. ఓకే. శివసాగర్ గారి కవిత అది. సూర్యుడు అస్తమిస్తేనే సూర్యోదయం వస్తుంది అంటే ఒకటి పోతే ఒకటి వస్తుంది. అన్నీ నాకు కావాలంటే రావు. అంటే జీవితం అలా ఉంటుంది, మార్పు అలా ఉంటుంది. ప్రతి మార్పులో కూడా కొంతమంది ఏమో ఆకర్షితులు అవుతారు, కొంతమంది ఏమో ఆకర్షితులు కాకుండా కుటుంబాల పరిమితం అవుతారు. అట్లా నేను కాదు, కొన్ని వందల మంది రక్త తర్పణ చేశారు ఉద్యమాల కోసం, లేదా రాజకీయాల కోసం, లేదా మరో మార్పు కోసం. ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్నారు. నాది లవ్ మ్యారేజ్ కాదు, కానీ డాక్టర్ బాలగోపాల్ గారు చేసిన అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్. అదే మీ భార్య కాపులని విన్నాను కదా. అవును, నాది ఇంటర్కాస్ట్ మ్యారేజ్. నేనైతే ప్రేమించడానికి కూడా నాకు తీరిక లేదు. అంత బిజీ. అదే దళిత ఉద్యమాలు చెప్పాను కదా. ఓకే. దళిత ఉద్యమాలలో ఉన్న మీకు పిల్లని అనుకున్నారు వాళ్ళు. అందుకని బాలగోపాల్ గారే చేశారు. ఆమె కూడా చారువాక ఆశ్రమం రామకృష్ణ గారు ఉన్నారు కదా, నిడమర్రు, మంగళగిరి దగ్గర నిడమర్రు అని హేతువాద సంఘం చారువాక రామకృష్ణ గారు ఉన్నాడు. ఆయన శిష్యురాలు నా భార్య నీరజ. ఆమెకి ఎవరు లేరా? కుటుంబం ఉంది, అక్కలు ఉన్నారు. వాళ్ళ శిష్యుడు బాలగోపాల్ గారు మాట్లాడి, బాలగోపాల్ గారు, వసంతలక్ష్మి గారు, స్థానికంగా ఎస్ఎస్సి బోస్ గారు, ఆంజనేయులు గారు అడ్వకేట్స్ మాట్లాడి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేసుకుంటూ వాళ్ళే చూశారు, వాళ్ళే చేశారు. మరి కాపులు కదా, వాళ్ళ కుల వీక్షితం లేకపోయింది అప్పుడు. ఇప్పుడు చూస్తున్న చూపు వేరు, అప్పుడు చూస్తున్న చూపు వేరు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడంతా కూడా మీరు కులాల కంపుతో చూస్తున్నారు. ఆనాడు దోశలలో నీళ్లు పోసేవారు. దళితులు అంటే ఎస్సీలు ఎస్టీలు ఆలయ ప్రవేశం లేదు. ఇళ్లకు వెళితే కొబ్బరి చిప్పల్లోనో చేతుల్లోనో నీళ్లు పోసుకొని తాగే పరిస్థితి. ఈ రోజు ఆ పరిస్థితి కనిపిస్తుందా? నాకు వివాహం అవుతున్నప్పుడు నా భార్య పలానా కులమన్న సంగతి కూడా తెలియదు. నేను ఎస్సీల్లో మానవ సంగతి కూడా నాకు తెలియదు. నాకు ఎస్సీ అనేది తెలుసు, ఉపకులాలు కూడా తెలియదు. ఇంత అమాయకంగా ఎట్లా పెరిగారు మీరు? అది అమాయకత్వం కాదు సార్, చాలా అమాయకులు మీరు. అది చాలా యూనిటీ భావం. ఇంటర్మీడియట్, బైపీసీ, బిఎస్సి స్టూడెంట్, దళిత సామాజిక వర్గములో మాల సామాజిక వర్గం చెందిన వాడిని నేను అని అంత పోరాటాలు చేసిన మీకు కనీసం మీ కులం మీద మీకు అవగాహన లేదంటే ఎంత అమాయకంగా పెరిగారు ఈ సమాజంలో మీరు. ఇది నాగరాజు గారు, కులాల్లో ఉపకులం గురించి మాట్లాడుతున్నా. నా ఉపకులం నాకు తెలియదు మాలని. మాకు ఐక్యతే తెలుసు. కేవలం కృష్ణమాదిగా ఏబిసిడి వర్గీకరణ తెచ్చిన తర్వాతే అరే 56 కులాలు ఉన్నాయంటారా మన ఎస్ఏలలో, ఇంకో మాల, మాదిగా, రెల్లి అనే విభజన తెలిసింది. కాపులు కూడా తెలియదండి, కమ్మ అనే పాట కూడా తెలియదండి. ఒక దళితులు తెలుసు, వాళ్ళు పై వర్గాలని తెలుసు. ఈ విభజన కులాల సంఖ్య తెలియదు. ఇప్పుడు కులాలదే బాగా పెరిగింది. కాపు, కమ్మ, రెడ్డి, బలిజ, మాల, మాదిగ అనేది ఇప్పుడు పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరింత పెరిగింది. మరి ఎలాంటి ప్రేమ లేకోకుండా, ఎలాంటి యుద్ధాలు లేకోకుండా ఏం కావాలా? ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే చేసేసుకున్నారు. లైఫ్ ప్రశాంతంగా ఉందా? చాలా ప్రశాంతంగా. ఎంతమంది పిల్లలన్నా? ఒక కొడుకు. ఒక కొడుకు. ఇంకొక ఇందులో కొత్తగా టిస్ట్ కూడా చెప్తా. మీ కుమారుడు ముస్లిం పెళ్లి చేసుకున్నారనేసి. నాది కులాంతర వివాహం. ఆయన మతాంతర వివాహం. మతాంతర వివాహం. ఓకే. ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి మాట్లాడితే 2 కుటుంబాలను కూర్చోబెట్టి నేనే మాట్లాడి
లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ మా ఊర్లోనే ఘనంగా చేసాం. ఘనంగా చాలా పెద్దలందరూ వచ్చారు. బిర్యానీ పెట్టారా, ఏం పెట్టారా? నాన్ వెజ్ పెట్టలేదు, మొన్న మామూలు కూరలే పెట్టాం. ఆ, చంద్రబాబు నాయుడు గారికి సమాచారం తెలిసి ఆయనే వివాహానికి రావాలి, మన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేసాం. ఓకే ఓకే. ఆమె ముస్లిం కాబట్టి, function అమ్మాయి చర్చిలో హిందూ జరిగేది? కాబట్టి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసి ఆ, చట్టబద్ధంగా ఆ. రిసెప్షన్ చేసాం. చర్చికి పోలేదు మళ్ళీ ఇంకా గుంపులు మార్చుకుంటే కదా? నేను హిందూ అండి, పక్కా హిందూ. నేను పక్కా హిందూ. మై నేమ్ ఇస్ బాలకొట్టయ్య, సన్ ఆఫ్ సర్వయ్య. ఎంతమంది నా మనవాళ్ళు మనవరాళ్ళు? ఒకగానొక కొడుకు, ఆ, ఒక 8 నెలల క్రితమే పెళ్ళి అయ్యింది. ఓకే. లవ్ ఒక మ్యారేజ్. చిన్న కుటుంబము, ఆ, ఒక సొంత ఇల్లు ఆ, మా ఊర్లోనే. ఆ. నా తోబుట్టువుల మధ్య ఉండటం అనేది నాకు ఆనందం. బాలకోట అంటే దళిత ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీ కాలేకూరి ప్రసాద్ గారి ఒక శిష్యుడు అనుకోవచ్చు, బంధువు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అలాంటి వ్యక్తి జర్నలిజంలోకి ఎందుకు అడుగు పెట్టారు? సాధారణంగా ఏంటంటే ఆ రోజు దళిత ఉద్యమాల్లో మేము పాల్గొంటున్నప్పుడు కొద్దిగా పోలీసులు ఇబ్బందులు ఉండేవి సార్ ఉమ్, మా మీద. ఉమ్, ఆ పోలీసుడికి సమాధానం చెప్పడానికి ఏకైక వృత్తి జర్నలిజం అండి. ఓకే, రైట్. పెన్ను పట్టుకుంటే పోలీసుడు జర్నలిస్ట్ జోలికి రావడం అనేది ఒక వాంఛ, మంచిగా పని చేస్తుంది. ఆ, నలుగురు ఏమన్నారంటే, ఆ పోలీసులు చూసి నువ్వు భయపడటానికి నీకు రాయటం వచ్చు కదా, నువ్వే పోలీసులు భయపెట్టు. నువ్వు పలానా పేపర్లో చేరు ఆ. అని చెప్పేసి అంటే, విజయవాడలో జనత అని సాయంత్రం పత్రిక ఉండేది. నేను 94లో జనతా పత్రికలో చేరా. ఆ, ఆ పత్రికలో 2 ఏళ్ళు చేశా ఆ, జర్నలిస్ట్గా. ఆ, తర్వాత 96లో వార్త వచ్చింది. ఆ, ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయిన రోజు అప్పుడే వార్త స్పెషల్ ఇష్యూ విడుదల చేశాం. ఉమ్, అప్పటి నుంచి దాదాపు 2004 వరకు నేను వార్తతోనే జర్నీ అయ్యా. ఉమ్. తర్వాత డి న్యూస్, మన తేజ వీక్లీ అని చెప్పేసి డోలేంద్ర ప్రసాద్ గారు తెలుసు. నెల్లూరు, నెల్లూరు. ఆయన గారితో నేను శిష్యరకం చేసేసి నెల్లూరు. తేజ న్యూస్ వీక్లీలో 2-3 సంవత్సరాలు పనిచేసాను స్పెషల్ కరస్పాండెంట్గా. ఉమ్, ఇక ఈ బాధలన్నీ వద్దులే, మనమే ఒక పేపర్ పెట్టుకున్నాం. ఉమ్, బతుకు తెరువు కోసం, నేను ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికి ఉమ్, అక్షర యోధుడిలాగా అది ఇది అని కాదు, బతుకు తెరువు కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం ఒక వీక్లీ మ్యాగజైన్ డి అని ఒక తెలుగు మ్యాగజైన్ పెట్టుకొని, ఆ డి కూడా ఏంటంటే తెలుగు అక్షరాల్లో ఒకే ఒక అక్షరంతో నా పేపర్ ఉండాలని, ఓకే. డి ఏకాక్షర జరి నా డి నాభి నుంచి రావాలి పేరు. అని, నాభి నుంచి రావాలని, అది కూడా ప్రజల నాలుకల మీద నర్తించే పేరు పెట్టాలని. అప్పటికే ఈటీవీలో డి అనేది మంచి ఛాలెంజ్ ప్రోగ్రామ్, ఆ, డి డ్యాన్స్ ప్రోగ్రామ్. తెలుసు. ఆ నామధేయాన్ని పెట్టుకొని ఆ పేపర్తో 13 ఏళ్ళు పేపర్ నడిపాం. అడ్వర్టైజ్మెంట్ బేస్డ్గా మేము పత్రికను నడిపేవాళ్ళం. ఓకే ఓకే. యాడ్స్ బేస్డే. ఉమ్, 9 విలేకరులను పెట్టుకొని, కొంత సర్క్యులేషన్ పెట్టుకొని, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో విఐపి మ్యాగజైన్గా నడిపేవాళ్ళం. మా జీవన భృతి చూసుకునేవాళ్ళం. ఉమ్, అందులో రాజకీయాలు కూడా తావు లేకుండా ఒక అందమైన ఆర్టికల్స్, ఉమ్, ఓ మంచి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీలు, మామూలు వార్తా కథనాలు రాసేవాళ్ళు. ఉమ్, పొలిటికల్ అనాలిసిస్ ఇప్పుడు మీరు ఎట్టయితే చేస్తున్నారో నన్ను, ఉమ్, మేము విశ్లేషణగా అందులో రాసుకొని అట్లా బతుకు తెరువు చేసుకుని ఒక 13 ఏళ్ళు పేపర్ నడిపాం. ఓకే. అమరావతి ఉద్యమంతో ఆ పేపర్ని మూలన పడేసి, ఇక ఆకుపచ్చని కండువా మెల్ల వేసుకొని ఉమ్, రైతులతో పాటు ప్రయాణం అయ్యాం. ఇది నేపథ్యం. తంగిరాల ప్రభాకర్ గారికి మీకున్న సంబంధం ఏంటంటే? ప్రభాకర్ గారు నాకు అన్నలాంటోడు, ఓకే. ఉమ్, చాలా ఆరాధ్య దైవం. ఆయన అడ్వకేట్గా, ఆయన అడ్వకేట్ నందిగామలో, ఉమ్, స్వర్గీయ దేవినేని వెంకటరామన్కి మంచి సహచరుడు, ఉమ్, తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టిన కార్యకర్త. ఉమ్, ఆయన మాకు పెద్ద దిక్కుగా ఉండేవాడు. ఉమ్, ఆ ప్రాంతంలో ఏ ఎస్ఎల్ మీద ఏది జరిగినా ప్రభాకర్ గారి దగ్గరికి మేము తీసుకెళ్ళేవాళ్ళం. ఉమ్, అన్న ఇటు జరిగిందన్న అని. ఆయనే మంచి చెడ్డ చూసేవాడు. ఆయనతో పాటు సభల్లో పాల్గొన్న అనుభవం ఉంది. ఆయన మరణానికి మేము వెళ్ళిన వాళ్ళం. ఆయన మీద కూడా నేను పుస్తకాలు రాసినవాడిని, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో ఆర్టికల్స్ రాసినవాడిని. ఆ సాన్నిహిత్యం ఉంది. దేవినేని ఉమామహేశ్వరరావు గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది. దేవినేని ఉమామహేశ్వర గారితో ఇంకా సాన్నిహిత్యం ఉంది. ఓకే. దేవినేని ఉమామహేశ్వర గారితో మా ఊరే, ఉమ్, మా కంచికి చెరలే. ఉమ్, ఆయన మా ఊరు ఎమ్మెల్యే అవటం వల్ల, సాధారణంగా నాగరాజు గారు మీకు తెలియదేముంది, ప్రతి జర్నలిస్టుని కూడా ఎమ్మెల్యేలు పిలుస్తారు. ఉమ్, వాళ్ళకి సంబంధించిన రాత పని ఏమైనా ఉంటే అప్పు చెప్తారు. ఉమ్, ఆ ఉపన్యాసమో స్క్రిప్టో ఏదో పని ఆఫీసులో ఉంటుంది. అలా నేను కూడా ఉమా గారికి చాలా సాన్నిహిత్యంగా ఉండేవాడిని. స్క్రిప్ట్లను ఆయనకి రాసేవారంట అడ్వైజర్గా కదా? ఉండేవాడిని, స్క్రిప్ట్ అన్ని రాసేవాడిని, సలహాదారుడుగా ఉండేవాడిని. అంటే అధికారికంగా కాకుండా సలహాదారుడుగా ఉండేవాడిని. లైక్ గుమస్తా. పట్టిసీమ మీద నేను పుస్తకాలు ఉమా గారు చెప్తే నేను వేశాను. పోలవరం మీద నేను పుస్తకాలు వేశాను. ఈ సందర్భంగా మరో మాట, ఇప్పుడు కృష్ణా గోదావరి ప్రధాన నదుల ఈ కలయికతో ఇబ్రహీంపట్నం దగ్గర పెర్రి అనే ఈ ప్రాంతానికి పవిత్ర సంఘం అని పేరు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఆ పవిత్ర సంఘం బుక్ చేసింది నేనే. నేను రాస్తుంటుంటేనే చంద్రబాబు నాయుడు గారు ప్రూఫ్లు దిద్ది, చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రూఫ్లు దిద్దేవాడు. ఎంత గొప్ప విషయం అండి. నేను అంటే రాస్తుంది నేను అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలియదు.
దేవినేని ఉమామహేశ్వర గారు అనేది తెలుసు. మేమేంటంటే ఈ రాసుకున్నది ఆయన చేతికిచ్చి మేము ఏదో గోడ అనుకుండే వాళ్ళం, మాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆయన ప్రూపులు దిద్దేసి అప్పుడు అనుసంధాన మహోత్సవం జరిగేది 2 నదులు. దానికి సారే చంద్రబాబు నాయుడు గారు రింగు చుట్టి అక్కడ ఎవరో ఒక అడ్వైజర్ ఉంటే అడిగి పవిత్ర సంఘం అని పేరు పెట్టిండు. అది చాలా ఆశ్చర్యం వేసింది. అరే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ప్రూఫ్లు కూడా చూస్తాడా, అందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంత నిక్షిప్తంగా చూస్తాడా. నేను ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో దాన్ని బేస్ చేసుకుని మంచి ఆర్టికల్ రాశాను, అంత నిశ్చితంగా అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అలా నేను ఆయనకి పుస్తకాలు రాశాను, జలవనరుల శాఖ తరపున కొన్ని పాటలు రాశాను, రాయించాను. నాకు చాలా ఆప్తంగా ఉండేవాడు, మా ఊరు మనిషి. ఉమాగారితో పాటు కొంతకాలం ప్రయాణం చేయటం, ఏది చేసినా కూడా ఉమాగారి కోసం ప్రయాణం చేశాను. నాకు రాజకీయ ఇది ఉండి కాదు, మన బతుకు తెరువులో జర్నలిస్టులమే, ఏ ఎమ్మెల్యేకైనా అడిగింది రాస్తాం. ఎలాంటి లాభాపేక్ష లేకోకుండానే దేవినేని ఉమామహేశ్వరరావు గారికి మీరు సర్వీస్ చేశారా? ఎలాంటి లాభాపేక్ష ఏం లేదు, ఊరు మనిషిగానే చేసాం. అప్పుడెంత సార్ చిన్నపిల్లలు మేము, బువ్వ దొరికితే చాలు అనుకునేవాళ్ళం. మీ ఇంట్లో వాళ్ళకి బువ్వ? అదే నా భార్య, నేను, నా కొడుకు, బువ్వ పెట్టాలి, వాళ్ళ కోసమే కదా మరి పని చేసేది. మరి అదే ఏం లేకుండానే ఊరికే సేవ చేశారా? నేను జర్నలిస్ట్గా వార్తలు చేస్తున్నాగా, నా ఉద్యోగం నాకు ఉందిగా. ఎంత జీతం అప్పుడు? అప్పుడు బతుకు తెరువుకి ఆ 1500 2000 సరిపోతాయండి. మా భార్య అంగన్వాడీ టీచరు, ఆమెకు ఏదో ఆమెకు వచ్చేది ఆమెకు వస్తుంది. ఇప్పుడంటే సమాజం పెరిగి ఖర్చులు పెరిగి వ్యయాలంత కనిపిస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో ఏమని చెప్పండి సార్, 2 గోంగూర కట్టలు తెచ్చుకుంటే కరెక్ట్ ఉదయం తింటాం, సాయంత్రం తింటాం. అమరావతి ఉద్యమం అనేది లేకపోతే హూ ఈస్ పోతుల బాలకోటయ్య? ఆఫ్ కోర్స్ రాష్ట్రంలో పెనుమార్కు 24 ఎన్నికల తీర్పులో కూడా అమరావతి ఉద్యమం ఒక ప్రధానమైన అంశమైంది. అమరావతి ఉద్యమం నుంచి తీసుకున్న నేటి వరకు తీసుకున్న బాలకోటయ్య గారు ఏది మాట సెన్సేషన్ కోసమే మాట్లాడుతుంటారు, కారణం ఏంటన్నా? నేనైతే ఎప్పుడు సెన్సేషనల్ కోసం మాట్లాడలేదన్నా. కాదన్నా, నీ తలకాయ తెస్తా, నీ మెడకాయ కోస్తా, నీ కాలు తెస్తా, నీకు చెప్పు చూపిస్తా అని అంటే సెన్సేషనల్ అన్న. చూపించిన వాళ్ళందరూ కూడా సెన్సేషన్ కోసమే చూపించారు. చెప్పు చూపించిన వాళ్ళంతా కూడా సెన్సేషన్ కోసమే చెప్పు చూపించారు. ఓకే రైట్ రైట్. నేనైతే పైగుండి పెట్టుకునే మాట్లాడాను. ఓకే రైట్. ప్రజాస్వామికంగా బాధ్యతగా నాగరాజు గారు మీకు మాట చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి అన్న తప్ప, భవదీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నానే తప్ప, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నానే తప్ప, ఏకవాక్యం కానీ పరుష పదజాలం కానీ దుందుడుకు భావం కానీ నా నోటి వెంట రాల. భాష పట్ల మీకున్న పట్టు నాకు తెలుసు. తెలంగాణలోకి వచ్చి తెలంగాణ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం అయిపోతాడు అది ఇది అనేది మాట్లాడడం అనేది అసలు ఎంత, అది ఊహాజనితం కన్నా కొద్దిగా ఉండాలి, ఆలోచన ఉండాలి కదా మనకు. అంటే అది సెన్సేషన్ కోసం మాట్లాడింది కాదంటారు బాలకోట అనే వ్యక్తి. వైనాట్ నాగరాజు గారు ఎందుకు అనకూడదు? 28 తెలంగాణ ఎన్నికల్లో ఆయన సీఎం అవుతాడని నేను చెప్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి సీఎం అవుతారు, అప్పుడు కూటమి ఉంటుందా పోతుందా? కూటమి మరింతగా బలపడుతుంది. సీఎం అయితే ఆయన ఈడ వచ్చి మొత్తం ఫోకస్ పెడతారు కదా, కూటమి ఎట్లా బలపడుతుందా? అక్కడ కూటమి మళ్ళీ ఇక్కడ కూటమి పోటీ చేస్తుంది 28లో. ఏ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమే తెలంగాణలో రేపు పోటీ చేస్తుంది. దీనికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అవ్వటానికి అవకాశం ఉంది, అవుతాడు. ఎందుకంటున్నానంటే అక్కడ మీరు అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయని అని అన్నారుగా పవన్ కళ్యాణ్ గారిని. అప్పుడు ఏమయ్యాడు ఆయన? ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు అసలు తెలంగాణలో రావద్దు అంటున్నారు కదా ఆయన్నే, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు. దేశ రాజకీయాలు అలాగనే ఉంటాయి, సమీకరణలు ఉంటాయి, కలయికలు ఉంటాయి, తీసివేతలు ఉంటాయి, విడిపోటాలు ఉంటాయి, మళ్ళీ హత్తుకోటాలు ఉంటాయి. కూటమిలో మరి జనసేన బాధ్యతలు అక్కడ జనసేన ఉంటుంది, ఇక్కడ జనసేన ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడ బిజీ అయిపోతారు నా సీఎం అయ్యి, మరి అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరో వస్తారు పవన్ కళ్యాణ్ గారు వారసులు. ఓకే, లేకపోతే ఇప్పుడు రాజ్యసభకు ఎవరు వెళ్ళారు? నిర్వహించారా? లింగమనేని రమేష్ గారు వెళ్తున్నారు కదా జనసేన తరఫున, కేంద్రంలో కూడా బాధ్యత పడుతున్నారు కదా. ఓకేనా? అయితే పవన్ కళ్యాణ్ ఫిక్స్ 2028లో సీఎం. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారేమో మరో 15 ఏళ్ళు నేనే ఉంటాను ఇక్కడ సీఎం అని ఆయన అంటున్నాడు. పాపం ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే కదా. రేవంత్ రెడ్డి గారి సీఎం మరో సీఎం కాదు. అంటే తెలంగాణలో రేపు 28లో భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా అడుగులు వేస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. మొన్న మోడీ గారు వచ్చి మాట్లాడారు. మొన్న మహానాడులో కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో విస్తరింపజేయాలి, పటిష్టం చేయాలని ఒక తీర్మానం జరిగింది. మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో మాట్లాడుతున్నా. అతను ఈ రాష్ట్రం రాకూడదు, నువ్వు ఖాళీ చెయ్యి, నీ పళ్ళు రాలతాయి
అని చెప్పేసి అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేందులో కూడా పవన్ కళ్యాణ్ గారు అవ్వటానికి 100% అవకాశాలు ఉన్నాయని చెప్పేసి స్పష్టంగా చెప్తాను. అన్న ఇంత మాట్లాడుతున్నారన్న, టీడీపీ మీకు బోర్డు చైర్మన్ కూడా ఇచ్చింది కదన్నా, టీడీపీ సభ్యత్వం ఎప్పుడు తీసుకున్నారన్నా మీరు? నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోలేదు సార్. అన్న సభ్యత్వమే లేకోకుండా మీకు పదవి ఎట్లా ఇచ్చినారన్న పాపము? అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క విఘ్నత, ఆ. ఆయన గొప్పతనం. తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా నెత్తి నోరు కొట్టుకుంటున్నారన్న. ఇంత కష్టపడ్డాము పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ఎంత ఇబ్బందులు పడ్డా మాకు ఒక్క పదవి రాలేదు. అమరావతి చేసిన అడ్డం పెట్టుకుని ఏమి 4 మాటలు మాట్లాడి మీడియా ముందు హీరో అయ్యి మీడియా పులి అని పేరు తెచ్చుకొని బాలకోటయ్యకు సంక్షేమ సాంఘిక బోర్డు చైర్మన్ ఇవ్వడం ఏంటి అని పాపం తెలుగు తమ్ముళ్ళు నోరు కొట్టుకుంటున్నారన్న. వాళ్ళ నోట్లో దుమ్ము కొట్టారన్న మీరు. నేను అనుకున్నా నాగరాజు గారు వేసేస్తారని అనుకున్నా. ఎవరు వేసినారన్నా? మీరే. వినండి, మా రాష్ట్రంలో అలాంటి భావమే లేదు. నాకు బోర్డు చైర్మన్ ఇచ్చినందుకు నాకంటే ముందుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అసలు వాళ్ళ యొక్క ప్రేరణతోనే, వాళ్ళ యొక్క ఒత్తిడితోనే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేకపోయినా నాటి పోరాట ధీరుడుగా, మీరన్నట్టుగా అమరావతి వీరుడిగా దళితుల పక్షాన పోరాడాడు, వాయిస్ వినిపించాడని చెప్పేసి నాకు ఈ చిన్న బోర్డుని నాకు బాధ్యతగా ఇచ్చారు. ఒక తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేని ఒక బోర్డు చైర్మన్ తెలుగుదేశం పార్టీ తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేని కామెంట్ చేయడం ఏంటన్నా నాకు అర్థం కాలేదు. ఎవరి వాయిస్ కోసము, ఎవరి మెప్పు కోసం చేస్తున్నారన్న మీరు? కొలికపూడి సీని నేను ఫ్రెండ్స్ మాత్రమే. ఓకే, రైట్. కానీ ఈనాడు మాకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు, ఛాయ్ తాగిన అనుభవం కూడా లేదు. నేను మీ ద్వారా చెప్తున్నా, కొలికపూడి శ్రీనివాస్ టీ కూడా తాగల. రాజధాని ఉద్యమంలో కలిసి పనిచేసాం. ఆయన దారి ఆయనదే, నా దారి నాదే, అలా పనిచేసాం. ఆయనకు అదృష్టం వరించింది, నాకు అదృష్టం లేక ఎందుకు లేదు. నాకు అదృష్టం వరించలా. అమరావతి ఉద్యమంలో అత్యంత అదృష్టవంతుడు కొలికపూడి శ్రీనివాస్ గారే. ఆయనకి కదా ఎమ్మెల్యే పదవి వచ్చింది. నాకు బోర్డు చైర్మన్ వచ్చింది. నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజున అసెంబ్లీకి వెళ్ళింది ఆయన, సంతోషించాం మేము కూడా. ఎక్కడ కూడా మేమేమి విచారించాల. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మా పని మేము చేసుకుంటున్నాం. మరి ఆయన ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు? చిన్నగా నేను టార్గెట్ చేసే మాట్లాడేది అంటే, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గంజాయి అమ్మకాలు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎంపీ గారు ప్రోత్సహిస్తున్నారంటే ప్రభుత్వంలో బాధ్యత కలిగిన బోర్డు చైర్మన్గా ఉండి నేను ఖండించాను. ఇదే అంటే క్రమశిక్షణ కలిగిన ఎమ్మెల్యేగా ఉండాల్సిన బాధ్యత ఉండి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఎంపీ గారిని ఇబ్బంది పెడుతున్నాడు, ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది కలుగు చేస్తున్నాడు, నేను ఖండించాను. అంత తప్ప నేను ఇంకా పరుషంగా కూడా నేనేమి ఆయన మీద నేను సవాలు చేయాల, ఇంకోటి కూడా చేయాల. ఒక ధర్మంగా ఖండించా, ఎందుకంటే ఆ సామాజిక కులానికి సంబంధించిన ప్రతినిధిగా. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇంతమంది ఉండగా మీరెందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరిని కాదని నేను ఒక్కనే మాట్లాడాల. పల్లా శ్రీనివాస్ గారు చూస్తున్నారు, వరలరామయ్య గారు చూస్తున్నారు, పిలిచారు, మాట్లాడారు. 1-3 సార్లు వేదికలు ఎక్కారు, కేసీఆర్ చిన్ని గారు మాట్లాడి అన్నీ చేస్తున్నారు. కానీ బాలకోటయ్య గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కొలికపూడి శ్రీనివాస్ గారు చేస్తున్న ప్రచారం ఎక్కడ బహుజనులు నమ్ముతారేమోనని చెప్పేసి నేను ఖండించే ప్రయత్నం చేశాను. ఇలా ఖండిస్తే 2029లో కొలికపూడి శ్రీనివాస్ ప్లేస్ తిరువూరు ఎమ్మెల్యే సిటీ అభ్యర్థిగా నేను ఉండొచ్చు అని బాలకోటయ్య గారికి ఆశ లేదంటారా? నేను పోటీ చేయాలంటే తిరువూరు అక్కర్లా. 36 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంత బలవంతుడా మీరు? ఎస్సీ నియోజకవర్గాలు 27 ఉన్నాయి సార్, ఎస్టీ 9 ఉన్నాయి సార్. ముఖ్యమంత్రి గారి కనుక ఇవ్వాలి అని అనిపిస్తే బాలకోటకి ఎక్కడైనా ఇస్తారు. ఆయన ముఖ్యమంత్రి గారే గెలిపించుకుంటాడు. తిరువూరే పోటీ చేయాలని రూల్ ఏముంది చెప్పండి? మీ సొంత నియోజకవర్గం? నా సొంత నియోజకవర్గం నందిగామ నియోజకవర్గం కూడా ఉంది కదా, నాది ఎస్సీ కాన్స్టిట్యున్సీనే కదా. కాకపోతే ఏంటంటే ఆ రోజున ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్సీలవి. 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక సామాజిక వర్గానికి ఇస్తూ వచ్చారు, మాదిగ సామాజిక వర్గానికి. నేను 1:2 ఇవ్వమని చెప్పాను. ఒక మాల సామాజిక వర్గానికి ఇచ్చి 2 మాదికి ఇవ్వండి అని నేను ప్రపోజల్ పెట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆనాటి పెద్దల ముఖ్యమంత్రి గారి దృష్టి వరకు వెళ్ళలేదు కానీ ఆనాటి పెద్దల వరకు తీసుకెళ్ళా. అదో చర్చ జరిగింది. తర్వాత కూడా మళ్ళీ పరిణామాలు మారిపోయి మళ్ళీ 3 కూడా
4 దఫాలుగా మాదిగ సామాజిక వర్గానికే ఇచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లా, అంటే చైతన్యవంతం కలిగిన కృష్ణా జిల్లాలో కూడా. మాలలో గుర్తింపు లేదా? మాలల ఓట్లు అవసరం లేదని కాదు, తెలుగుదేశం పార్టీ ఏ సీటు వల్ల మళ్ళీ మాదిగలకే ఇచ్చింది. ఎంఆర్పిఎస్ వర్గీకరణకు ఒప్పుకుంది ఎవరన్నా ఫస్ట్? ఎంఆర్పిఎస్ వర్గీకరణకి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మాలల మనోభావాలు దెబ్బతింటాయని ఆలోచించలేదా? ఎస్సీ వర్గీకరణ అనేది మా ఉమ్మడి అంశం, మా అంతర్గతమైన అంశం. అంటే ఎస్సీలకి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఈ 15% రిజర్వేషన్ ఉమ్మడిగానే తీసుకునేవాళ్ళం. కృష్ణమాదిగ గారు 94 ఉద్యమం చేపట్టి ఈ సోలడ బియ్యాన్ని ఎవడికిద్దో వాడు పంచుకుందామని చెప్పేసి అని ఒక ఉద్యమం చేపట్టాడు. నాడు కృష్ణమాదిగ గారికి నెల్లూరులో నేనే చెప్పాను, కృష్ణమాదిగ గారు మీరు ఇలా ఏబిసిడి అని చెప్పేసి అని గిద్దెల బియ్యాన్ని పంచే కార్యక్రమంలో ఐక్యతా ఉద్యమాలకి, ఉమ్మడి ఉద్యమాలకి, దళితుల రాజ్యాధికార ఉద్యమాలకి ఇబ్బంది అవుతుందండి అని. ఇది మిత్ర వైరుధ్యం, ఇది కూర్చొని మాట్లాడుకోవాలో లేదంటే మరొక విధంగా మాట్లాడుకోవాలి తప్ప ఉద్యమాల ద్వారా కాదని చెప్పిన వాళ్ళు నేనే. కానీ ఆయన పద్ధతిలో ఆయన ఉద్యమాలు చేశారు. వెరసి ఏమైందంటే న్యాయస్థానం యొక్క తీర్పుతోనో ఆర్డర్తోనో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగానే ఆర్డర్ ఇచ్చింది. 3 ఏళ్ల పాటు అమలు జరిపింది. న్యాయస్థానం ఆపటంతో ఆగిపోయింది. ఇప్పుడు తీర్మానం చేసి ఏబిసిడి వర్గీకరణ చేసేసింది. కానీ మాలలకు ఒక సీటు కూడా వీలేదన్నారు కదా, మాలల ఓట్లు అవటం లేదా? తెలుగుదేశం పార్టీలో మాలల ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. మాలలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి అంటిపెట్టుకుని ఉంటారు. ఈ ఏబిసిడి వర్గీకరణతో మరింతగా మాలలు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు. అంటే ఇది వైరుధ్యం నడిచింది కదా మందా కృష్ణమాదిగ ఉద్యమం కారణంగా. దాని మూలాన ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో తగ్గింది. తక్కువ మంది మాలలు ఉంటాం, అందులో నేను ఒక మాల ఉంటాను. వాస్తవాలు మాట్లాడారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అధికంగా మాలల సంఖ్య ఉంటుంది. ఇప్పుడు మాలలో ఓట్లు లేకపోయినా పర్వాలేదు అనుకుని వర్గీకరణకు అంత ధైర్యంగా ఓకే చెప్పిందంటారా ఇప్పుడు కూటమి? ఇప్పుడు ఓట్లుగా చూసే పరిస్థితులు లేవండి వర్గీకరణ. ఎందుకంటే 30 ఏళ్ళుగా ఆయన ఉద్యమం చేస్తున్నాడు. మాలలు కూడా ఏమనుకున్నారంటే జరగనివ్వండి అని చెప్పేసి ఆయన పద్ధతిలోకి వచ్చారు. ఏబిసిడి వచ్చినా కూడా మాల రిజర్వేషన్ మాలలకే ఉండేగా, విభజించారే తప్ప రిజర్వేషన్ పోలేదు కదా. అంతకుముందు 15 ఉమ్మడిగా ఉండేవి, ఇప్పుడు విభజించారు. అవును, ఇప్పుడు దళిత క్రిస్టియన్లకు ఉంటే దళితులు చర్చికి వెళితే రిజర్వేషన్లు రద్దు అని ఇప్పుడు జడ్జిని కూడా, రిటైర్డ్ జడ్జిని కూడా కమిషన్ వేసింది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? దాన్ని మీరేం వ్యతిరేకంగా మాట్లాడరా? దళిత క్రిస్టియన్లు అనేది ఒక సున్నితమైన అంశం, న్యాయస్థానాలతో లోబడిన అంశం, 1950 చట్ట ప్రకారంగా పడిన అంశం. ఇది సున్నితంగానే పరిష్కరించుకోవాలి. ఈ రోజున ఈ అంశం మీద చాలామంది, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడటంలా, స్థానికంగా ఉండే ఇబ్బందులు కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఏమో దళిత క్రిస్టియన్ని అడ్డం పెట్టుకొని సభలు సమావేశాలు పెట్టేసి ఆందోళన చేస్తుంది. ఇది ప్రభుత్వ పరంగా లేదా న్యాయస్థానాల పరంగా తీసుకోవాల్సిన చర్య. బాలకోటయ్య గారు ఈ అంశం పైన ఎందుకు మాట్లాడడం లేదు అది చెప్పండి. ఇటీవల మా బోర్డు కార్యాలయాన్ని కూడా దళిత క్రిస్టియన్ సంఘాలు 5-6 సంఘాలు వచ్చినాయి. వాళ్ళే స్వయంగా అడిగారు, బాలకోటయ్య గారు మీరు మాట్లాడాలి ఈ దళిత క్రిస్టియన్ వివాదం మీద అని. అది చిలికి గాలి వానగయ్యే వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం దాని పట్ల చాలా మౌనంగా ఉంది. ముఖ్యమంత్రి గారు అలాగనే ఉన్నారు, పార్టీలో పెద్దలు కూడా అలాగనే ఉన్నారు. బాలకోటయ్య కూడా ఆ నిర్ణయమే తీసుకున్నాడు. ఆ సమయం అప్పుడు మేము మాట్లాడతాం. 2024 ఎన్నికలకు ముందు అప్పటి ఎంపీ అభ్యర్థి, టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గారు కొలికిపూడి శ్రీనివాస్ గారు ముద్దాడారు. పాపం ముద్దాడే ఆయన తీసిపోయి నాకు క్యాండిడేట్ కావాలని ఆయన నిలబెట్టారు. ఈరోజు ఆయనను దూరం పెట్టి ఈరోజు మళ్ళా చిన్ని గారు పోతుల బాలకోటని ఎందుకు ముద్దాడుతున్నారు? ఇష్టపడ్డాడు, ముద్దాడకూడదా ఏంటి? ఆ రోజు ఎందుకు మిమ్మల్ని ప్రేమించలేకపోయారు ఆయన? అంటే అప్పుడు తిరువూరులో పోటీ చేయడానికి ఒకళ్ళనే ముద్దు పెట్టుకోవాలి, 2 ముద్దులు పెట్టుకున్నా మీకెంత పెట్టలేకపోయారు ఆయన? ఆ రోజు మాకు అదృష్టం వరించలేదని చెప్తున్నాను కదా. కారణం ఏదైనా అదృష్టం ఆయన వరించింది. ఆ వరించి దండేసిన ఆయన ఇబ్బంది పెట్టాడు. నేను ఒక ఎంపీ గారినే కాదు సార్, నేను కేశినేని ఎంపీ గారికి దగ్గర ఉండటమే కాదు, నేను బోర్డు చైర్మన్గా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో కూడా మంత్రులతో కూడా చాలా సాన్నిహిత్యంగా ఉంటా. మీరు ఎంపీ గారి మీటింగ్లో 2-3 సార్లు చూశారు. కొలికిపూడి శ్రీనివాసు గారి మీద మాట్లాడిన 1-2 ప్రెస్ మీట్లు మీరు విన్నారు. అందుకని మీరు చాలా దగ్గరగా ఉంటున్నారు. ఎస్, దగ్గరగానే ఉంటాం. మా ఎంపీ, విజయవాడ ఎంపీ. ఇప్పుడు తప్పే ఉంది సార్ ఒక ఎంపీకి. ఇప్పుడు నాకేం తిరువూరులో వివాదం ఏం లేదు కదా, నాకేం ఎంపీ గారితో పంచాయతీ ఏం లేదు కదా. కాబట్టి ఒక ప్రభుత్వం మీద ఏ ఎమ్మెల్యే నిందలేసినా ఏది వేసినా కూడా ఒక బోర్డు చైర్మన్గా ఉండి కొంత ఖండించాల్సిన బాధ్యత, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంటుంది. సూపర్ 6 అమలు చేస్తే మరోసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం, అంతే కదన్నా? ఎవరన్నారన్నమాట? మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఒక సూపర్ 6 కాదు, సంక్షేమ పథకాలు గెలుపునిస్తాయా? సంక్షేమ పథకాలు గెలుపునిస్తాయి, అభివృద్ధి గెలుపునిస్తుంది. అభివృద్ధి కూడా ఉంది. మీకు సంక్షేమ పథకాలంటే అర్థం
ఖర్చు చేయటం అని అర్థం. ఉమ్. అభివృద్ధి అంటే అర్థం ఆదా చేయటం అని అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిదే చేశాడు. ఉమ్. కొంత తగ్గినా సంక్షేమం అమలు జరిపాడనే చెప్తాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తున్నాడు. టీవీకి అధినేత విజయ్ సీఎం అవుతాడని ఎవరు అనుకోలేదన్నమాట. ఉన్నట్టుండి టీవీకి విజయం సాధించి ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేశారు. దానికి ఏం ఇండికేషన్ అన్నది? నేను అనుకున్నాను సార్ విజయ్ గెలుస్తాడని. ఎలా? మీరు అనుకోలేదేమో. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా కొత్త వారిని ఆహ్వానిస్తుంది. ఆ ప్రజాస్వామ్యానికి ఉన్న గుణమే అది. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే అది కొత్తని ఆహ్వానిస్తుంది. అంటే విజయ్ ఇంకేదో చేస్తాడు ఉమ్. అనేది పాత ప్రభుత్వం డిఎంకే పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఆయనకి విజయావకాశాలు చేకూర్చింది. దట్స్ ఆల్. జెన్జీ మార్పు కోరుకుంటుందని అనుకోవడం లేదన్నా? జంజీ కూడా ఇప్పుడు జంజీని క్యాచ్ చేయాల్సిన అవసరం కూడా పార్టీలకు చాలా ఉంది. ఓకే. 18-20 సంవత్సరాల మధ్యన ఉన్న ఆ యువతరాన్ని తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ 2029లో జెన్జీ ఏం కోరుకోబోతుందంటారు? వాళ్ళ ఆశలను పల్లవింపజేయాలి, వాళ్ళ ఆశలను తీర్చాలి. వాళ్ళు ఏం తీరుస్తున్నారు ఎప్పుడన్నా? ఆలోచిస్తున్నారో తీరుస్తున్నారా? చూడాలి. తీర్చాలి. తీరుస్తున్నారా తీర్చకపోతే ఇప్పుడు? జంజీ నుంచి ఇబ్బంది వస్తుంది. ఖచ్చితంగా మాట్లాడారన్న. ఓకే. ఇంకొక అంశం అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన అందరికన్నా ఎక్కువ పోతుల బాలకోటయ్య గారు విమర్శలు చేశారు. ఆ స్థాయిలో విమర్శిస్తే బాలకోటయ్య గారికి ఇమేజ్ ఇంకా పెరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు మెప్పు పొందవచ్చును, రేపు పొద్దున పార్టీ సభ్యత్వం లేకపోయినా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అనుకుని ఏమన్నా మాట్లాడారన్నా? ఎందుకన్నా? లేదు నాగరాజు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసింది విశ్లేషణ కాదు. నేను చెప్పలేదు. విశ్లేషణలు బాగుంటాయి, అందరూ కూడా ఆయన విశ్లేషణలు బాగుంటాయి. ఆ, ఆయన విశ్లేషణ మీద రచ్చ జరగల. ఓకే. ఆయన మాట్లాడిన ఒక మాట మీద అంటే ఒక అపవాదు వేశాడు తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద. సాక్షాత్తు తనకు పక్కా సమాచారం ఉన్నట్టుగా తాను చూసినట్టుగా ఒక అపవాదు వేశాడు. అది విశ్లేషణ కాదు, అది ఓకే. అది స్క్రిప్ట్ ప్రకారంగా నడిచింది. ఆ, జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చిన స్క్రిప్ట్ని ఆయన చదివి వినిపించాడు. ఓకే. అది ఇబ్బంది కలుగు చేసింది. దాని మీద నేను విమర్శ చేశాను. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలను కూడా గౌరవిస్తూనే అన్న మాటలను తప్పుపట్టాను. అంటే అమరావతి జేఏసీ ఉద్యమం అప్పుడు బాలకోటయ్య గారు మాట్లాడినప్పుడు మీ స్క్రిప్ట్ ఎవరిస్తారన్నా? నా స్క్రిప్ట్ నేనే రాసుకుంటాను. నాకు స్క్రిప్ట్ ఏముంది సార్? మరి ఒక సాధారణ జర్నలిస్టుగా ఉన్న బాలకోటయ్య గారే తన స్క్రిప్ట్ తను రాసుకుంటే, ఎంతో మంది జర్నలిస్టులు, ఉత్తమ జర్నలిస్టులు రాష్ట్రానికి, దేశానికి అందించిన ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వాలన్నా? నాగరాజు గారు, ఆయన అన్నమాట విశ్లేషణ కాదని మొట్టమొదటిలో నేనేం చెప్తున్నాను అది అపవాదు. ఆయన ఏం మాట్లాడారు అంతవరకు ఏ రాజకీయ ప్రయోజనం లేకపోతే రాజకీయ వ్యాఖ్యానాలు ఎలా చేశారండి ఒక విశ్లేషకులు చెప్పండి. మాట్లాడితే అంటే మీరు జేఏసీ ఉద్యమ రాజకీయ ప్రయోజనాల కోసమే చేశారా? నేను నా రాజధాని కోసం చేశాను. మరి ఆయన వాయిస్, ఆయన మనుగడ కోసం ఏదైనా కాదు, ఆయన వాయిస్ వినిపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తి మాట్లాడితే బాబు గారి దగ్గర 100 మార్కులు పడతాయి. సూదిలో దారాన్ని చూడండి. నాగేశ్వరరావు గారి యొక్క విశేష లక్షణాలని, ఆయన ఔన్నత్యాన్ని ఎవరు తప్పుపట్టరు. ఆయన అన్న మాటలో ఎలా ఆధారపూరితంగా అన్నాడు, ఎలా అన్నాడు, ఎందుకు అన్నాడు అనేది ప్రశ్న. అది విశ్లేషణ అవ్వదని అంటున్నా, అది కావాలని అన్న మాటలు. అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాటని తప్పు అని మీరు అనండి, నేను ఒప్పుకుంటా. అంటే జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇవ్వడం ఏంటి? మరి ఆయన అంతా ఇదిగా ఉన్నాడా? ఒక స్క్రిప్ట్ ఇస్తే రాసి మాట్లాడే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఇంప్లిమెంటేషన్ చేశాడని అర్థం. ఆయనకేం సంబంధం? వినండి, అన్నమాట కూడా ఏంటి తెలుసా? తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ కాపీ, వైసీపీ పార్టీ లాంగ్లు ఫ్రెండ్ అని చెప్పాడు. అంటే తెలుగుదేశం పార్టీని నమ్మకూడదు, వైసీపీ పార్టీని లాంగ్లు నమ్మొచ్చు అని అమిత్ షా అన్నట్టుగా అన్నాడు. అదే సబ్జెక్టు. ముస్లింలు ఓట్లు పోతాయి అనే సబ్జెక్టు కాదు. ఇక్కడ 2 ప్రధాన పార్టీల మధ్య అగ్గిపొల్ల గీసింది ఆయన, కాబట్టి మంట వేసింది. ఆ మంట ఎంతవరకు వెళ్ళింది? ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావద్దన్నంత వరకు వెళ్ళింది. పోతుల బాలకోట మాట్లాడే వరకు వెళ్ళింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి డిప్యూటీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి అంటే వాళ్ళ జన సైనికులు కూడా స్పందించలేదు. కానీ టీడీపీకి కనీసం ప్రాథమిక సభ్యత్వం కూడా లేని పోతుల బాలకోట వారు మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు విమర్శిస్తారు. ఐ యామ్ టీడీపీ ఆల్సో. ఎలా అవుతారు? సభ్యత్వమే లేదు. సభ్యత్వం లేదు సార్. శారీరకంగా, మానసికంగా చంద్రబాబు నాయుడు గారితో సావాసం చేస్తూ, శారీరకంగా ఈ రోజున మీరు చూడండి, తాలిబొట్టు కట్టకపోయినా కూడా సంసారం చేస్తున్నారు. అది కొత్త పెళ్లే కదా. తెలుగుదేశం పార్టీతో కట్టకుండా సంసారం చేస్తే ఏమంటారు? ఇప్పుడు వివాహాలు అలానే జరుగుతుంది సార్. గాంధర్వ వివాహం. మాలలు మార్చుకుంటారు లేదా? మాలలు మార్చుకుంటారు. మళ్ళీ మీరు గాంధర్వ వివాహాలు అంటే ఇప్పుడు మాలలు మార్చుకోకుండా, ఏమి చేయకోకుండా మాలలు మార్చుకోలేదు. మీరు చూసారా? నేను చూడలేదు, సినిమాలో చూశాను. నా ఇష్ట నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి ఇష్ట శిష్యుడిని, ప్రభుత్వంలో భాగస్వామిని, అమరావతి ఉద్యమం దగ్గర నుంచి ఆయన సభల్లో పాల్గొన్న వ్యక్తిని, ఆయన పక్కన ఉపన్యసించిన వ్యక్తిని, ఆయనకు అమరావతి పుస్తకము ఇప్పుడు బోర్డు చైర్మన్గా 1-10 సార్లు కలుస్తున్న వ్యక్తిని, ప్రభుత్వ కార్యక్రమాలను ఇంప్లిమెంటేషన్ చేసింది. అంతకంటే నాకు గౌరవం ఏముంది చెప్పండి? మాట్లాడే అర్హత నాకు ఎందుకు లేదు అన్న? ఈసారి తిరువురు ఎమ్మెల్యే టికెట్ నీకు ఫిక్స్ అన్న?
ఒక తిరుగు నీకు ఫిక్స్ అన్నా ఇంకా నో డౌట్. నా బహుజన కులాల వారిని నిర్మించడం కోసం అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం అయితే ఎస్సీ కులాలుగా మాలాంటి మీద ఉంది సార్. మీకు ఒక మాట కూడా చెప్తాను సార్, ఇప్పటికి కూడా దళితుల్లో ఐక్యత రీత్యా కానీ వాళ్ళ సమస్యల పరిష్కారం రీత్యా కానీ ఐక్యత లోపించి ఇంకా అలాగనే ఉన్నారు చాలా సామాజిక వర్గాలు. ఆ బాధ్యత నెరవేర్చిన బాధ్యత నాలాంటి వాళ్ళ మీద ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీలోను ప్రభుత్వంలోనూ నాదైన పాత్ర పోషించి మంచి చేయటం. ఒక్క మాట చెప్తాను సార్ నాగరాజు గారు, చెడు చేయకపోతే చేయకపో, మంచి చేయకపోతే చేయకపో, చెడు చేయమాకు అని అంటారు. మనం మంచి చేయకపోయినా పర్వాలా, చెడు మాత్రం చేయకూడదు. అది నా సిద్ధాంతం. ఖచ్చితంగా ఉండాలన్న మీరు అంటే బలమైన నాయకులు, మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు మీరు ఉండాలా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ చూస్తే, పవన్ కళ్యాణ్ పేరు వింటేనే టీఆర్ఎస్ నాయకురాలు కవిత కావచ్చు, పొన్నం ప్రభాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళంతా గజగజా వణికిపోతున్నారు అంటున్నారన్న. ఎందుకన్నా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వాళ్ళు ఎందుకు వణుకుతారన్నా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు తెలంగాణ పేటెంట్ రైట్స్ ఎవరి అనేది ఒక చర్చ వచ్చిందండి. ఓకే. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత, అంటే జాతీయ పార్టీగా మారిన తర్వాత ఈ తెలంగాణ సెంటిమెంట్ పేటెంట్ రైట్స్ కవిత గారికి కావాలని కోరుకుంటున్నాము. సో ఐ ఆమ్ ది వాల్, తెలంగాణకి రక్షణ గోడ నేనే. టీఆర్ఎస్ 1.0 పోయింది, 2.0 వచ్చిందని చెప్పేసి ఆమె ముందుకు వచ్చింది. దాన్ని రగిలించటం కోసమే పనిగట్టుకొని కావాలని పవన్ కళ్యాణ్ గారి మీద అలాంటి పరుషమైన వ్యాఖ్యలు చేసింది. పనిలో పనిగా అమరావతి మీద కూడా వ్యాఖ్యలు చేసింది. మావిగానని, నీళ్లు దోడేసుకోండేనని వ్యాఖ్యలు చేసింది. పవన్ కళ్యాణ్ గారిని పళ్ళు రాలగొడతానని వ్యాఖ్యలు చేసింది. అంటే ఆమెకి ఈ స్థానికత్వం అవసరం, ఆమెకి ఇంకొక ఎజెండా లేదు. కవిత గారి ఎజెండా ఏంటి? రాజకీయ ఎజెండా. రేపు ఇక స్థానికత్వం అంటే ఈ తెలంగాణకి పేటెంట్ రైట్స్ నేనని చెప్పేసి ఆమె మాట్లాడింది. వెంటనే వాళ్ళ అన్నయ్య గారి గురించి తర్వాత ఆయన కూడా మాట్లాడిండు. కొంతమంది తెలంగాణ ఆనాటి ఉద్యమ భావజాలం కలిగిన వాళ్ళు కూడా కసి పరుష పదజాలతో ఆంధ్ర వాళ్ళని నిందించే విధంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు చెప్తున్న రాజధాని అమరావతి ప్రాంతంలో కొంతమంది దళితులకు అసైన్మెంట్ భూములు ఇచ్చింటారు కదా, ప్రభుత్వం భూములు సాగు చేసుకోవడానికి వాళ్ళ జీవనాధారం కోసం అసైన్మెంట్ భూములు ఇచ్చింటారు. వాటిని కొంతమంది అగ్ర కులాల వారు చెరబట్టారు. వారికి కొంతమంది పెద్దలు అండగా ఉన్నారు అంటారు. ఎవరన్నా పెద్దలు? ఏమన్నా ఐడియా ఉందన్నా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కేసు కూడా అదేనండి. ఓకే. అసైన్మెంట్ భూముల మీదే ఒక కేసు పెట్టేసి నడిపించాడు. నిజానికి ఏంటంటే నాగరాజు గారు అసైన్మెంట్ భూములు ఎవడ చెరపట్టలేడు. ఎందుకంటే అది గుంటూరు జిల్లా, కృష్ణా గుంటూరు జిల్లాలో దళితుల మీద చెయ్యాలంటే దమ్ము కావాలి. మిగతా ప్రాంతాలు వేయచ్చన్నా? అంటే వెనుకబడిన ప్రాంతాల్లో అనంతబాబుది ఏంటి? అనంతబాబు చేసిన దాష్టీకం ఏంటి? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు, డోర్ డెలివరీ చేసిన కేసు, అందుకే జైలుకు పోయాడు. జైలు పోవడం కాదు, అది కాకినాడ పాడేరు ప్రాంతం కాబట్టి డోర్ డెలివరీ చేసి ఇంటికి వెళ్ళాడు అనంతబాబు. కృష్ణా జిల్లా ఇచ్చి ఇంటికి వెళ్ళాడు. కృష్ణా జిల్లా నుంచి అనంతబాబు ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ కారు వేసుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యంతో పాటు వెళ్ళిపోతాడు. దట్ ఈజ్ మై ల్యాండ్. చైతన్యవంతమైన జిల్లాలండి అవి. కాబట్టి మా భూములు హస్తగతం చేసుకోవటం ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే నాగరాజు గారు, ఆ రోజు ల్యాండ్ పోలింగ్ జరుగుతున్నప్పుడు అసైన్మెంట్ రైతులను కూడా ల్యాండ్గానే స్వీకరించి చంద్రబాబు నాయుడు గారు దళితులకు కూడా అందులో వాళ్ళ ప్రకారంగానే ప్లాట్లు, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు. కాబట్టి మీరు అన్నమాట ఒక మాట నేను అంగీకరిస్తాను. అమరావతి రాజధాని నిర్మాణం అప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి తీసుకుంటారో తీసుకోరని ఒక మీమాంస జరుగుతున్న వాళ్ళు కొంతమంది అమ్ముకున్నారు. బలవంతం చేసి కాదు, నచ్చిన ధరకే నచ్చిన వ్యక్తికి అమ్ముకున్నారు. కొన్న వ్యక్తి కూడా దాన్ని కూడా మళ్ళీ ల్యాండ్ పూలింగ్కే ఇచ్చాడు. ఆ ప్రక్రియ జరిగింది. ఇష్టపడి అమ్ముకోవటమే తప్ప బలవంతంగా భూములు తీసుకునేంత స్థితి ఆ రాజధాని గ్రామాల్లో లేదు, కృష్ణా గుంటూరు జిల్లాలో. ఇటీవల 5 గ్రామాలకు చెందిన రైతులంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొరబెట్టుకుంటున్నారు అంటారు. ఈ పరిస్థితి ఏంటన్నా మళ్ళీ ఇది? అమరావతిలో 2 రకాల రైతులు ఉన్నారు సార్. ఒకటి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, 2 రాజధానికి భూములు ఇవ్వని రైతులు. రాజధానికి భూములు ఇవ్వని రైతులు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. సాధారణంగా రాజధాని భూములు ఇవ్వని రైతులు జగన్మోహన్ రెడ్డిని కలుస్తారు, ఇచ్చిన రైతులు గలవరు. ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవలూరు గ్రామాలకు సంబంధించిన కొంతమంది రైతులు దాదాపు 1100 నుంచి 1500 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంది రైతులు. ఆ రోజున వాళ్ళు మేము ఇవ్వమని కోర్టులకు వెళ్ళారు, న్యాయస్థానాలకు వెళ్ళారు. ఆ వ్యాజ్యాలు ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. ఇటీవల 20 రోజుల క్రితం ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది భూమి తీసుకోవడానికి. ఎందుకంటే ఆ భూమి ఇవ్వని కారణంగా సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్స్టెన్షన్ పనులు, కొండవీటి వాగు యొక్క పనులు ఇవన్నీ కూడా అవరోధంగా ఏర్పడితే భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడానికి వెళ్ళారు. చెప్పిన రైతుల్లోనే అశోక్ అనే ఒక రైతు మరుసటి 24 గంటల గడవక ముందు వచ్చి సిఆర్డీఏ కార్యాలయానికి వచ్చేసి 1.5 ఎకరం పొలం సిఆర్డీ అధికారికి ఇచ్చేశాడు.
అంటే ఆల్రెడీ నలుగుతున్న సమస్య. అందుకని తప్ప అమరావతి రైతులు ఏమీ వెళ్ళలేదు, భూములు ఇచ్చిన రైతులు, అమరావతి ఉద్యమకారులు వెళ్ళలేదు. మరి జగన్ అయితే వాళ్ళకి హామీ ఇచ్చాడు, ఓకే మీకు అనుకున్నట్లే జరుగుతుంది, మావిగన్ రాజధానిగా అభివృద్ధి చెందుతుంది, మీరేం భయపడకండి, నేను అధికారంలోకి వస్తున్నాను, మావిగన్ అభివృద్ధి చెందుతుందని పంపించాడంట కదా, ఏంటి పరిస్థితి మళ్ళీ? అదే ఇచ్చాడు, మావిగన్ హామీ ఇచ్చాడు. ఏరింగ్కి వస్తుంది, భూసేకరణ నోటిఫికేషన్ వస్తుంది, ఏదైనా న్యాయం చేస్తాడేమోనని వాళ్ళు వెళ్తే వాళ్ళకి మావిగన్ కథ చెప్పిండు. దాంతో పిచ్చెక్కి అశోక్ అనే రైతు తెల్లారి వచ్చి భూమి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రేపు మీరు వెళ్ళినాక మీకు మావిగన్ కథ చెప్తాడు. నాడే 3 రాజధానులు పిచ్చి, ఇప్పుడే మావిగన్ పిచ్చి. అదే చెప్తున్నాడు ఆయన. నేషనల్ హైవే చూపించేసి 110 కిలోమీటర్ల బారుగా ఉంది, ఆ బారుగా రాజధాని పెట్టుకోవచ్చు కదా అని అంటాడు. పైపచ్చు రాజధానిలో సీపోర్ట్ ఉంది అంటున్నాడు. సీపోర్ట్ అవసరమే ఉంది ఇప్పుడు రాజధానికి. సరే, అప్పులు చేసి రాజధాని నిర్మిస్తే అప్పులు తీర్చాలంటే గిన రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయంతోనే అప్పులు తీర్చాలి, ఒక అమరావతి ఆదాయంతోనే అప్పులు తీర్చకూడదు అనమాట. ఆ సమయంలో అటు రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, వీళ్ళందరూ కట్టే పన్నులు, ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఆదాయంతోనే అప్పులు కడితే అభివృద్ధి ఏమో ఇక్కడ, వాళ్ళకేమో సున్నము అంటే ఎట్లా చెప్పండి. మీరు గద్దర్ గారు ఒక పాట పాడతారు, భారతదేశం భాగ్యసీమరా, పసిరి పంటలకు తొలగలేదురా, బంగారు పంటల భూములున్నవి, సాగు ఎరుగని జీవనదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్లుండో నాయన. నాగరాజు గారు ఏ రాష్ట్రమైనా అప్పులు చేయాల్సిందే, ఖచ్చితంగా. అప్పులు చేయకపోతే అభివృద్ధి కాదు. అప్పు చేయకోకుండా పప్పు కూడా తినే పరిస్థితి భారతదేశంలో ఏ రాష్ట్ర అభివృద్ధి కోసం చేయొచ్చు, ఒక అమరావతి అభివృద్ధి కోసమే అప్పులు చేసి రాష్ట్రం మొత్తం మీద నుంచే వాటి నుంచి అప్పులు కడతా ఉంటే ఇక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాదంటారా? మాట చెప్తుంటే రాష్ట్రంలో పన్నుల నుంచి కానీ, రాష్ట్రంలో బడ్జెట్ నుంచి కానీ అమరావతి నిర్మాణ పనులకైతే జరగటం లేదు. అమరావతి పేరు మీదే హట్కో నిధిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు తెచ్చుకొనే అమరావతి నిర్మాణాలు చేస్తున్నారు. అంతే తప్ప ఏ ఖజానా నుంచి కొల్లగొట్టడం లేదు. ఇదంతా వైసీపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారమే తప్ప. నాడు కూడా అన్నారు, మేము 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తే మీరు అమరావతి కట్టుకుంటారా, మేము 2 లక్షల కోట్లు ఇస్తే అమరావతికి. మేము ఇంకో మాట కూడా చెప్తున్నాం సార్, ఇప్పటి వరకు పిలిచింది 60,000 కోట్ల రూపాయల టెండర్లో, అప్పు చేసింది 60,000 కోట్ల రూపాయలు, టెండర్లు 50,000 కోట్ల రూపాయలు, పనులు జరుగుతుంది 34,000 కోట్ల రూపాయలు. 34,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనుల్ని 2 లక్షల కోట్లతో దోషి పెడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారం. సామాజిక సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య గారు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా సామాజిక న్యాయం ఏం చేశారంటారు? అసలు నిజంగా ఇప్పుడున్న కూటమిలో సామాజిక న్యాయం జరుగుతుందంటారా? జరగాలి, జరిగే ప్రయత్నం చేయాలి ఏ ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు నాదైతే నా బోర్డు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, నా సామాజిక బోర్డు కొన్ని విధి విధానాలు ఉన్నాయి, నా విధి విధానాలు నేను చేస్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా, ఆఖరికి కూటమి ప్రభుత్వం అయినా సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకొని అన్ని సామాజిక కులాలకు సమపత్తిలోనే న్యాయం చేయాల్సిన ధర్మం ఉంది. అదే నిజమైన ధర్మం అవుతుంది. నాలాంటి వ్యక్తి కూడా మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా అంశం మీదే మాట్లాడుతున్నాను. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల కాలంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద రైతులకు కావచ్చు, పేద కుటుంబాల వారికి ఎంత మేరకు భూ పట్టాలు పంపిణీ చేశారంటారు? అవన్నీ ఆయా మంత్రిత్వ శాఖలు చూసుకునే పనులు నాగరాజు గారు. నాకు కేవలం బోర్డు చైర్మన్గా నాకు ఒక విధి విధానాలు ఉన్నాయి. నాకు సామాజిక న్యాయాన్ని పాటించాల్సిన ధర్మము, చూడాల్సిన ధర్మం మీకుంది కదా. అంటే సామాజిక న్యాయం అనేది పెద్ద గ్రంథం, అది రాజ్యాంగ గ్రంథాన్ని చదవమనే మీకు పదవి. అది రాజ్యాంగ గ్రంథం, రాజ్యాంగంలోనే ఉంది. మనం ఇంకా ప్రభుత్వాల దగ్గర ఉన్నాం. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లో, రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా సామాజిక న్యాయమే ఉంది. అంటే భారతావని భిన్న భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వేషధారణలు, భిన్న రాష్ట్రాలు, భిన్న ఆలోచనలతో ఉన్నాయి కాబట్టి ఆయన ఆ విధమైన రాజ్యాంగాన్ని రాసి రిజర్వేషన్లు పెట్టారు. సామాజిక న్యాయం అందులో ఉంది. దాన్ని అందుకునే ప్రయాణంలోనే 70 ఏళ్ళు నడిచాం. 70 ఏళ్ళ నడకలో కూడా ఇంకా సామాజిక న్యాయం పూర్తిగా చేరలా. కాబట్టి ఇంకా ప్రభుత్వాలు సామాజిక న్యాయం అనే స్థితిలోకి వచ్చాం. మీరు అడుగుతున్నారు, నిజానికైతే సిగ్గేయాలి. రాజ్యాంగం పుట్టిన 70 సంవత్సరాల తర్వాత సామాజిక న్యాయం గురించి నాగరాజు బాలకోట మాట్లాడుకున్నారంటే గెలిచామా ఓడిపోయామా? పత్తికొండలో ఎంఆర్పిఎస్ నాయకుడు రమేష్ని దారుణంగా హత్య చేసినా కూడా సరే, ఆయన మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడు కావచ్చు కాక, కానీ దళితుడు, ఆ దళితుల అలాంటి వారు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. అలాంటి వారి కోసం బాలకోటయ్య గారు నోరు ఎందుకు మూగబోయింది అంటున్నారు? నాగరాజు గారు, మీతో మాట్లాడటం చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. ఇప్పుడు సమాజంలో 2 కోణాలు ఉంటాయి.
ఒకటి రాజ్యహింస, రెండు సమాజంలో జరిగే సంఘటనల హత్యలు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగింది రాజ్యహింస. శిరోముండనం వరప్రసాద్ సీతారాంపురం పోలీస్ స్టేషన్లో శిరోముండనం వరప్రసాద్ అంటే రాజ్యహింస, అంటే పోలీసుల సమక్షంలో శిరోముండనం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఏంటి? రాజ్యహింస, చేసింది ఎమ్మెల్సీ. డాక్టర్ సుధాకర్ యొక్క సంఘటన ఏంటి? రాజ్యహింస. రాజ్యహింసను ఖండించాలి. ఇది సమాజంలో జరిగే ఈ సంఘటన తప్పనిసరిగా చట్టం చర్యలు తీసుకోవాలి. మీరేం మాట్లాడరా? సమాజంలో వరుసగా జరుగుతూనే ఉంటాయి. అవి ఆత్మహత్యలు జరుగుతాయి, కొట్లాటలు జరుగుతాయి. ఈ నేరాలను చట్టాలు అరికట్టాలి. జరగాలని ఎవరు కోరుకోరు, చట్టాలు పరీక్షించాలి. ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ హత్య ఆత్మహత్య. మాజీ ఎంపీ హర్ష కుమార్ దాన్ని హత్య అని మాట్లాడుతున్నారు కదా, మరి మాట్లాడతాడు. ఆయనకు అవసరం. కొంతమందికి కొన్ని సంఘటనలు అవసరం. హత్యనే మాట్లాడాలి, ఆత్మహత్యని మాట్లాడకూడదు. అమరావతి ఉద్యమాన్ని పోతుల బాలకోట గారు ఎలా అందిపుచ్చుకున్నారో అక్కడ వచ్చిన పాస్టర్ ప్రవీణ్ గారి హత్య అని ఆ అంశాన్ని ఆయన హర్ష కుమార్ అందిపుచ్చుకోవాలి, అంతే కదా? అబద్ధం. ఇది నిజం. ప్రవీణ్ది హత్య అనటం అనేది అబద్ధం. ఓకే. అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేశారనేది నిజం. హత్య కాదని మీరు ఎలా చెప్తారు? సాక్షాత్ దాదాపు 30 సీసీ ఫుటేజీలు ఇచ్చారు కదా సార్ మీకు ఇచ్చారా? పోలీసులు మీకు చూపించారు కదా సార్. అడుగడుగున ఎక్కడెక్కడ ఆగాడు ఏంటి అనేది. ఇప్పుడు హత్య ఆత్మహత్యని నిర్ధారణ చేయాల్సింది ఎవరు సార్? చట్టమే కదా సార్. మీరు నేను కాదు కదా చెప్పేది. ఆ చట్టం నిరూపితమైంది కదా, అందులో తప్పులుంటే ఛాలెంజ్ చేయండి. 2029లో ఏపీలో జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నా? నారా లోకేష్. ఫిక్స్. చంద్రబాబు నాయుడు గారు కాదు. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా వచ్చాడు లోకేష్ గారు. ఈ రోజున ప్రభుత్వంలో అగ్రభాగాన్ని ఉన్నాడు. సీఎం 29 సీఎం కూడా లోకేష్ అని నేను అనుకుంటున్నాను. నేనేం పార్టీని అడిగి చెప్పడం వల్ల నా అభిప్రాయంగా మీరు అడుగుతున్నారు కాబట్టి, ఒక జర్నలిస్ట్గా గట్టిగా నెక్కచ్చి ఏకమాటతో చెప్పమంటున్నారు కాబట్టి నేను కూడా లోకేష్ గారే ముఖ్యమంత్రి అని చెప్పేసి అంటున్నాను. రాష్ట్ర రాజధాని అమరావతి ఉద్యమములో బాలకోటయ్య అనే నేను ఉద్యమంలో నా వంతుగా నేను ఖర్చు పెట్టుకున్నాను తప్పితే ఏ ఒక్కరి నుంచి దోచుకోలేదు, ఎవరు జోబుల నుంచి ధనాన్ని దోచుకోలేదని ప్రమాణం చేయగలరా? అక్షరాలు తొనకవు, అక్షరాలు బెనకవు, అక్షరాలు మోకరెళ్ళవు. నా ఉంగరం తాకట్టు పెట్టుకొని రాజధాని కరపత్రం ఉంగరం వచ్చింది, మళ్ళీ ఇడిపించుకున్నారా? ఎప్పుడు ఇడిపించుకున్నారా? నా ఉంగరం తాకట్టు పెట్టి రాజధాని అమరావతి ఉద్యమం కరపత్రాలు తీశానండి. అంత వచ్చిందా ఉంగరం తాకట్టు పెడితే? కరపత్రాలకి ఎంత కావాలి సార్? 10,000 కదండి. 10,000 కూడా లేవు అప్పుడు బాలకోటయ్య గారితో. అలాంటి ఉద్యమం చేసాం, 10,000 కూడా లేని పరిస్థితుల్లో చేసాం. భార్య అంగన్వాడీ టీచర్ కదా, ఈరోజు తీరిపోయా ఇబ్బందులన్నీ? తీరిపోవు. ఆ రోజు పరిస్థితుల్లో ఉంగరాలు తాకట్టు పెట్టుకుని ఉద్యమాలు చేశాం. మీరు ఉద్యమాల్లో పని చేస్తుంటే మీ యొక్క అనుభవం అర్థమవుతుంది. ఓకేనా? నిజంగా సాధారణంగా ఉద్యమపు యొక్క పిపాస కలిగినోడు ఒంటి మీద ఉండేది తాకట్టు పెట్టుకుంటాడు. ఓకే. పక్కన వాళ్ళని కూడా అడిగాడు, భార్యను కూడా డబ్బులు అడగడండి. ఒకవేళ భార్య దగ్గర ఉన్న భార్య డబ్బులు తీసుకోడు, తన పని తానుగానే చేస్తాడు. అలా చేశాను తప్ప ఒకళ్ళని ఆశించో ఎవడో డబ్బులు ఇచ్చి అమరావతి ఉద్యమాన్ని. ఇంకో మాట కూడా చెప్తున్నాను, అసలు నన్ను కమ్మోడికి సంబంధించిన మనిషి అని కూడా ప్రచారం చేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు గారు, వెంకటకృష్ణ గారు, సాంబశివరావు గారు ఫోటోల మధ్యన నా ఫోటో పెట్టి కొత్త కమ్మోడు అని రాశారు సోషల్ మీడియాలో. అది మామూలే, వాళ్ళకు ఉండే అలవాటు. అందుకని మా స్వార్జితంగా జేఏసీ ఏర్పాటు చేసుకొని దాదాపుగా 3 ప్రాంతాల జర్నలిస్టులు, మేధావులు, డాక్టర్లతో ఏర్పాటు చేసుకొని సంఘంగానే అమరావతి ఉద్యమంలో పాల్గొన్నాం. సంఘంగానే న్యాయస్థానాల వరకు వెళ్ళి కోర్టులో కేసు. ఇక్కడ టీ గోపాలరావు గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఆయన మా గౌరవ సలహాదారుడు. కాస్త కూస్తూ ఆర్థికంగా ఆయన సాయం చేసేవాడు. నిన్న కూడా ఆయన గారిని కలిసి వచ్చాను నేను, 84 సంవత్సరాలు. అలాంటి యొక్క శ్రేయోభిలాషులతోనే అమరావతి ఉద్యమం నడిపారు. ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించాలి. ఎందుకు మళ్ళీ వైసీపీ వాళ్ళు మిమ్మల్ని పిచ్చి తుక్కులకు పిచ్చి ఎక్కువైందంటున్నారు? అంటే వాళ్ళు మంచి వాళ్ళందరూ పిచ్చోళ్ళుగా కనిపిస్తారు. ఓకే. ఆ మాటల్లో కూడా కారుమూరి వెంకటరెడ్డి అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. డీజీపీ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అతను సోషల్ వెల్ఫేర్ బోర్డుని కూడా పిచ్చి అన్నాడు. అంటే అంత పిచ్చి పట్టింది ఆయన. ఇప్పుడు ఈ మధ్య ఛానల్లో కూడా కనపడకుండా పంట ఛానల్లోనే చెట్ల కింద వీడియోలు పెడుతున్నారు. వాళ్ళకి ఏంటంటేనండి సార్, నాకు తెలిసి నెత్తిన ₹1 పెడితే ₹10 కొనేవాడు ఉండడు, కానీ లోక జ్ఞానం తెలిసినట్టుగా రాజ్యాంగం మొత్తం చెప్తూ ఉంటుంటాడు కొంతమంది వైసీపీ మేధావులు. అందుకని పిచ్చోడికి అందరూ పిచ్చోళ్ళలా కనిపిస్తుంటాడు. అట్లా అన్న వాళ్ళు కూడా బాలకోట ఎలా కనిపించుంటారు. సంతోషం అన్న. ఫైనల్గా బాలకోటయ్య గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? నా రాష్ట్రం వర్ధిల్లాలి సార్. నా రాష్ట్రం కూడా అన్ని రాష్ట్రాలతో పాటు సమంగా ఆర్థిక అభివృద్ధి జరగాలి. అందులో నా దళిత బహుజన కులాలు సంక్షేమాలు అందాలి, అభివృద్ధికి పాటుపడాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి
అందులో మీ బాలకోటే దళిత- ఉండాలి. బాలకోటే ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, అందులో బాలకోటే ఉండాలి. నాగరాజు గారు కూడా దీవించాలి. మంచి ఆదర్శము, మీ మంచి ఆలోచనకు నేను కూడా ముగ్ధుడైనా. థ్యాంక్ యూ అన్న. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం కథ, రాష్ట్రం అభివృద్ధి చెంది అందులో నాగరాజు బాలకోటే ఉంటారా లేదా అన్నది కూడా మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అన్న. నమస్తే. థ్యాంక్ యూ.